முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தனிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார்கள் வாடி அருளிச் செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்பாரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி செய்யுமறை தன்னுடனே சேர்ந்து என் மூலம் ஆஸ்பேஜமாத் அவதார மூலம் காந்தோபயந்திரியமுன கருணைக சிந்தோகோ ஆசீத் அசத்து கணிதஸ்ய சதாபி மபாபி சத்தா மூலம் తదేక జగదత్ ఉదయైక మూలం. ఈ మూలం మూలం అనే ఒక ఆశ్రమం అనేది స్వామి ఎరింబియప్ప ఆయన అష్టదిగ్గజంలో ఒక శిష్యులు ఆయన అనుగ్రహించింది. మూలం అనే శబ్దం స్వామి మణవాళమౌని అవతార నక్షత్రం అనేది మూలా నక్షత్రం. అయితే ఈ సంప్రదాయానికి మూలమే మణవాళమౌని. ఆశ్వైచమాస అవతార మూలం. ఆశ్వైచ మాసం, దీన్ని ద్రావిడ భాషలో ఐపసి మాసం అంటారు, మన తెలుగులో ఆశ్వైష మాసం అంటారు, సంస్కృత భాషలో ఆశ్వైషమం అంటారు. అట్లాంటి ఆశ్వైష మాసంలో మూలా నక్షత్రం అవతారం చేశాడు. అయితే అదే ఆశ్వేష మాసంగా పొయ్గయాళ్వార్ భూదత్తాళ్వార్ పేయాళ్వార్ అవతారం చేశారు. అదే ఆశ్వేష మాసంగా త్రిలోకాచార్య అవతారం చేశాడు. మన సంప్రదాయమే ఆశ్వేష మాసం ప్రారంభం. సామాన్యంగా మన పద్ధతి ఎలా అంటే చైత్రమాసం ప్రారంభిస్తాము, పాల్గొన మాసం పూర్తి అవుతుంది. ఇది మన తెలుగు పంచాంగం ప్రకారం. తమిళ అంతే. అయినా కూడా మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇది స్టార్టింగ్ అంటే ఆశ్వేష మాసం అంటే ఐపసి మాసం అంటారు. ఎందుకు స్వామి అంటే పొయ్గయాళ్వారు మొదట అవతారం చేశాడు కదా సంప్రదాయంలో. ఆయన ఏ మాసం అవతారం చేశాడో అదే స్టార్టింగ్, అదే ప్రారంభం. అది కాకుండా మళ్ళా పూర్తి అయ్యేది అదే ఆశ్వేష మాసం. అది ఎందుకు స్వామి, అది ఎలా వస్తుంది? ఇప్పుడు ఆశ్వేష మాసంలోగా స్వామి మణవాళమౌని అవతారం ఇచ్చాడు, మూలా నక్షత్రం. అయినా ఆ మూలం అన్నిటికీ మూలంగా ఉంటుంది. సంప్రదాయానికి మూలం, మనం తెలుసుకోవటానికి మూలం, కాలక్షేపం వినేయటానికి మూలం, భగవంతుడికి మూలం, మిగతా ఆచారులకి మూలం, అన్నిటికీ మూలం ఉంటారు స్వామి ఎరింబియప్ప. అది ఎలా అవద్ది స్వామి అంటే, సరే స్వామి సంప్రదాయానికి మూలం అంటే మనం చాలా చేసేది ఒప్పుకుంటాము. భగవంతుడికి మూలం ఆయన. మూలం అంటే ఏమి? ప్రధాన కర్త. మూలం అనేది మొదట చెప్పింది అని ఏం చెప్పింది? నక్షత్రం, మూలా నక్షత్రం అంటారు. ఇప్పుడు మూలం అనేది ఈయనే కర్త, సంప్రదాయానికి ఈయనే కర్త, భగవంతుడు కూడా ఈయనే కర్త అన్నాడు. అది ఎలా స్వామి చేస్తుంది? ఈయన అవతారం ఆశ్వేష మాసం, మూలా నక్షత్రం. అదే ప్రకారం ఒక్క సంవత్సరం రోజు ఆ నంబెడమాల్ ముందు వీడు వ్యాఖ్యానం కాలక్షేపం, తిరువాయుమడి భగవద్విషయం కాలక్షేపం చేసి పూర్తి చేసిన రోజు ఏం తెలుసా? అది ఆని మాసం అంటారు ద్రావిడ భాషలో. అట్లయితే జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసం, ఆ జ్యేష్ఠ మాసంలో ఏంది? మూలా నక్షత్రం కదా, అది పూర్తి అయింది. సరే స్వామి, దానికి భగవంతుడికి ఈయనే మూలకర్త అని అంటారు. అది ఎలా అంటే ఆచారుడుగా తీసుకున్నాడే స్వామి నంబెరమాలదనే మణవాళమౌని ఆచారుడుగా తీసుకొని శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణమం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరమణి. అట్లాంటి రమ్యజామాతరమణి నేను క్షమిస్తున్నాను, ఆయన నమస్కరిస్తున్నాను, ఆయనే నాకు ఆచారుడు అని ఈ మాట వచ్చిన రోజేది అదిను అదే మూలా నక్షత్రం రోజే. అయితే అది ఆశ్వేష మాసం మూలా నక్షత్రం రోజు కాదు. ఏ మూలం అంటే ఏ మూలం? ఆషాఢ మాసానికి ముందు మాసం జ్యేష్ఠ మాసం. ఆ మాసంలో దాన్ని ఆని మాసం అంటారు. ఆ మాసంలో
మూలా నక్షత్రంలో అది అవతారం చేసింది కదా. అప్పుడు అన్నిటికీ మూలం ఏదంటే, ప్రధానం ఏదంటే స్వామి మనవాళం. ఆశ్వేష మూలం, సంప్రదాయ మూలం, అదే భగవంతుడు మూలం, అన్నిటికీ మూలం ఉంటుందా. అందువల్ల ఆ మూలాన్ని ఆశ్చర్యమైన మనకు ఉపదేశ రత్నమాల అనుగ్రహించారు. దాంట్లో మొదట పాసనమేమి, రెండో పాసనమేమి, రెండు అనుభవించాము. మొదట పాసనం ఏం చెప్పింది? ఆశ్చర్యమైన మొదట పాసనం ఇది చెప్తుంది కదా. మొదటి పాసనంలో తాను ఏం చేస్తున్న మున్నం తిరువాయుమొழி పిల్ల తాను ఉపదేశిத்த நீர் தன்னின்படியை தனவால் சொல் மணவாளமுனி தன்னன்புடன் செய் உபதேசத்திரமால தன்னை தன்னிந்திருப்பவர்கள் శరణ్ నమక్కి, ఇది తని అనేది. దాని తర్వాత పాసురం అనేది ఎంత తిరువాయుమొழி పిల్ల ఇన్నరులాల్, ఆ తిరువాయుమొழి పిల్ల అనుగ్రహం వల్లనే ఈ మాత్రం ఇంత మాత్రం ఈ పాసురాలు కానీ ఆవివార్ల అవతార క్రమాలు కానీ ఆయన ఎలా నాకు చెప్పించాడో, ఆయన అనుగ్రహం ఇలా చేశాడో ఆ అనుగ్రహం ప్రకారం చెప్తున్నాడు. మొదట పాసనం పూర్తి చేశాడు. రెండో పాసనం వచ్చింది. కట్టోర్గల్ తాముగప్పర్ కల్విదన్నిల ఆశయిల్లోర్ ఎట్రోం எனமு வந்து பின்பு கற்பர் மற்றோர்கள் ஆச்சரியத்தாளிகளில் வந்ததன் நெஞ்சை இகழ்கை ఆశ్చర్యమో తాము అవర్కుని. ఇది రెండో పాసం. ఈ పాసంలో అందరూ పట్టుకున్నారు. స్వామి మీరు పట్టుకు ఉపదేశ రత్న వారిని 73 పాసురాలు కూడా అనుగ్రహిస్తున్నారు. ఎవరు చదవుతారు? ఏమన్నా చదవాలి కదా. ఏమన్నా గ్రంథాన్ని తీసుకోవాలంటే చదువుతారు. కట్టోరుగల్ తాము గప్పరు. ఈ విషయం తెలిసిన వాళ్ళు, ఓ ఇట్లాంటి వైభవం ఉండి ఈ గ్రంథం దొరికిందే, ఎంత భాగ్యం నాకు ఆ మనవాళ్ళం మనం చేసాడు అని చెప్పి అది ఆదరిస్తారు. అట్లయితే దాన్ని పూర్తిగా తీసుకుంటారు. తీసుకొని ఇట్లాంటి భాగ్యం కలిగి ఆనందిస్తారు. సరే స్వామి, తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు, తెలవనోళ్ళు చదువు తెలవదు, ఏం తెలవదు, వాళ్ళు ఈ గ్రంథాన్ని ఆనందిస్తారంటే కల్విదన్నిల్ ఆశయిల్లో పెట్రోం ఎనము మంది పిందు కట్టారు. దాన్ని సరి స్వామి, అటైతే ఇది తెలవల, వాళ్ళకి చదువు తెలవల, వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి ఈ గ్రంథం మీద ఒక పట్టుదల ఉండిందంటే, నమ్మకం ఉండిందంటే, ఓ ఇట్లాంటి గ్రంథం మనవాళ్ళని అనుగ్రహించారని చెప్పి ఉండిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే శ్రద్ధ కావాలా. సంప్రదాయంలో శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, క్రియాదేయం చెప్తుంది శాస్త్రం. శ్రద్ధ చాలా ముఖ్యం. ఆ శ్రద్ధ ఉంటేనే మనకు చదువు తెలుస్తుంది. అదిదే అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. శ్రద్ధ ఉంటే తాను భాషకి గురించి మనం అనుకోవాల్సిన పనే లేదు. ఓ ఇది వేరే భాషలు ఉండదు, మన భాష ఇది కాదే, మన భాష మాతృభాష అని తెలుగైంది, ఇది ద్రావిడ భాషలు ఉండదే, మనకి ఎలా తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది అనుకునే వద్దు. మనకు శ్రద్ధ ఉంటే దానికి తగినట్టు ఆచార్యుడు కానీ భగవంతుడు కానీ దాని పరిపూర్ణమైన అనుగ్రహం మనం చేస్తాడు. మన ప్రయత్నం అనేది జరగలేదు. అటైతే ప్రయత్నం చేయకూడదని చెప్పలేదు. ప్రయత్నం మనం చెయ్యాలా, అయితే అది జరుగుతుంది కదా. అది మనకి దొరుకుతుంది కదా. అది దొరికేది ఎందువల్ల దొరుకుతుంది? ఓ నా ప్రయత్నం వల్ల వచ్చింది కాదు, వాడి అనుగ్రహం వచ్చింది. అప్పుడు నా ప్రయత్నం ఏమనేది, నా ప్రయత్నం ఏం స్వామి జరిగేదంటే ఏం లేదు, దీని మీద నాకు శ్రద్ధ ఉండాలి అని అర్థం. అదిదా ప్రయత్నం. ప్రయత్నం అంటే నేనే అన్ని చేశాను మనం అట్లా అనుకుంటాము. నేను చేసిన దాని వల్ల ఇది దొరికింది స్వామి కానీ కదా. అంటే ఆ శ్రద్ధ ఉంటే చాలు. అదా ఇప్పుడు మనవాళ్ళం తిరుగు. కట్టోరుగల్ తాముగప్పర్ కల్విదన్నిల ఆశయిల్లోర్ ఎట్రోం ఎనము వందు పింబు కప్పర్ అని చెప్పేసాడు. మట్టోర్గల్ ఆశ్చర్యత్తాలిగల్. సరే స్వామి ఈ పట్టుకోలేదు, వాళ్ళు ఏంది ఈ గ్రంథాలు తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి వాళ్ళకి అహంకార మమకారంలో ఇదంతా ఏంది గ్రంథమా అని చెప్పి తోసేయారంటే ఉండి వాళ్ళకి దీని మీద పట్టుదల లేదు, వాళ్ళకి శ్రద్ధ లేదు, దాంట్లో వాళ్ళకి దీంట్లో శ్రద్ధ మాత్రం కాదు, దీంట్లో ఇంట్రెస్టే లేదు. అటైతే వాళ్ళు తోచేస్తారు కదా. అటైతే అది సరి అంటే సరియే. దీని మీద ఎవరు పట్టుదల లేదు, నమ్మకం లేదు, వాళ్ళు తోస్తే అది వాళ్ళ స్వభావం అంటారు. ఇగళిల్ వందదన్ నెంజి ఇగళవై ఆశ్చర్యమవుతామవర్క్. ఆ ప్రకారం దీన్ని తోచేశారు అనుకోండి ఈ పుస్తకాన్ని, అది పెద్ద ఆశ్చర్యం కాదు, వాళ్ళ స్వభావం అది. ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది కదా. వీళ్ళు షడ్డోళ్ళు,
చెడ్డోళ్ళకి మంచి విషయం వాళ్ళకి నచ్చదు. నచ్చదు కాబట్టి వాళ్ళు తోచేస్తారు. వాళ్ళు తోస్తేనే ఈ గ్రంథానికి వైభవం. వాళ్ళు తీసుకుంటే గ్రంథానికి వైభవం కాదు. అందరూ మత్స్యోர்கள் ఆశ్చర్యத்தாளிகளில் வந்ததன் நெஞ்சே ఇగల్గై ఆశ్చర్యమవుతాం అవర్కని రెండో పాసనం పూర్తి చేసాడు. మనం లాస్ట్ కాలక్షేపంలో మనం మూడో పాసనం స్టార్ట్ చేశాం. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఇది మంగళాశాసనం పాసనం అని పేరు ఈ పాసనానికి. అది కాకుండా ఈ పాసనం చాలా ప్రమాణమైన పాసనం. అంటే ఈ 73 పాసనంలో సారాంశమే ఈ పాసనంలో ఉండాలి. ఆళ్వాர்கள் వాడి அருளிச்செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்பாரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమరై కన్నుడని చేరింది. దీనిలో ఏమేమి చెప్తాను చూడండి. ఆళ్వార్లకు పల్లాండు, ఆళ్వాர்கள் వాడి అరుళిచ్చయల్ వాడి, అరుళిచ్చే 4000 దివ్య ప్రబంధం. ఆ దివ్య ప్రబంధం పూర్తిగా అది దానికి పల్లాండు. తాళ్వాది మిల్ కురవర్ తాంబాడి, కురవర్ అంటే ఆచార్యుడు, పూర్వాచార్యుడు. అట్లయితే ఆ ఆళ్వార్లు పాసరానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా పూర్వాచార్యులు, వాళ్ళు పండాళ్ళు. తాళ్వాది మిల్ కురవర్ తాంబాడి ఏழ்వారం పొయ్య అవరికి ఉరైతవైకల్ తాంబాడి. ఆచార్యులు మాత్రం పల్లాండు కాదు, వాళ్ళు ఎలా ప్రకారం ఎట్లంతా పూర్తిగా వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానము పూర్తిగా పల్లాండు ఉండాల. వ్యాఖ్యానం లేదంటే మనకేమీ కనిపించదంటే ఇది ఆళ్వారి ఈ పాసురాన్ని చెప్పనొచ్చారు, దానికి ఇది అర్థం మనకు కనిపిస్తుందంటే కనిపించదు. ఏదే స్వామి నాకు ద్రావిడ భాష తెలుసు నేను తెలుసుకుంటే ఏదో అవుట్లైన్ తెలిసే కానీ లోపల ఏముంటుంది అని తెలవదు. అది తెలవాలంటే వ్యాఖ్యానం చూస్తే కదా. అట్లాంటి వ్యాఖ్యానంకి పల్లాండు చెయ్యమరై పన్నుడనే చేరింది. ఇది కలిపి ఆ మరై అనే ఆ వేదాంతంతో కలిసి పూర్తిగా పల్లాండు ఉండాలని చెప్పి దీంట్లో 4 చెప్పాడు. ఆళ్వాர்கள் అరుళిచ్చే ఈ పాసురం నిత్యమని చెప్పాల. మన కర్తవ్యమే ఏం తెలుస్తుంటే పల్లాండు సేవించేది. పల్లాండు రోజు సేవిస్తా ఉండాల. ఎవరికి స్వామి పల్లాండు? ఆళ్వార్లకి, ఆచార్యులకి. అదే ప్రకారం ఈ సంస్కృత వేదంతో ఈ పల్లాండు పూర్తిగా ఉండడానికి సేవించాలి. అట్లా ఉన్నప్పుడు దీంట్లో 4 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఆళ్వార్, రెండోది అరుళిచ్చయల్, మూడోది వాళ్ళు వ్యాఖ్యానం రాసిన ఆ వ్యాఖ్యానం, దాని తర్వాత ఇదన్నీ కలిసి ఆ వేదాంతంతో కలిసి పల్లాండు ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదిగా దొరికింది. దీంట్లో మనం ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఇదంతా మనం ముందుగా చేసాం, మీకు మర్చిపోయి ఉంటారని చెప్పి ఇప్పుడు వినండి. అట్లయితే దీంట్లో ఆళ్వార్ అంటే కింద పాటలో ఏం చెప్పాడు? రెండో పాటలో ఏందో నువ్వు ఏమో చెప్తున్నారే, వాళ్ళందరూ ఒప్పుకోలేదంటే ఏం చేస్తావు? ఈ పాసరాలతో ఒప్పుకోలేదంటే ఇగడిల్ ఆశ్చర్యమవుతానవర్క్, వాళ్ళు వద్దని చెప్పుకొని పోని, దాని గురించి నాకేం లేదు. నాకేమంటే తెలిసిన వాళ్ళు దీన్ని తీసుకుంటారు అని చెప్పాడు కదా. అప్పుడు దానిదా ఇప్పుడు దీన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఇదే ప్రకారం రామానుజం ఉంటుంది, ఒక పాసరం ఉండదు. ఎనక్కుట్ర సెల్వమై రామానుజనింటి ఇషయగిల్లా మనక్కుట్రమాందర్ పడికిల్ పుగళ్. అటైతే ఆళ్వార్లు పాసురాల గురించి చెప్తా ఉన్నప్పుడు తిరువరంగ తమదనార్, నేను ఈ ప్రకారం రామానుజం ఉంటుందా అనుగ్రహించాను. అయితే ఇది ఎవరు తీసుకున్నారు అంటే, ఓ ఈ పాసరం ఏం బాగలేదే అని ఎవరన్నా చెప్పారంటే, దీని మీద ఏదో తప్పు చెప్పారంటే ఆ తప్పే నాకు వైభవం ఉన్నట్టు. ఏమంటే మంచోళ్ళు తప్పు చెప్పరు, దీన్ని తీసుకుంటారు. చెడ్డోళ్ళు ఎవరు, దీని మీద ప్రీతి లేనివాళ్ళు ఎవరు, దీని మీద శ్రద్ధ లేనివాళ్ళు ఏదో నాస్తికవాదులు ఉంటారు కదా, వాళ్ళు తప్పు చెప్తారు. వాళ్ళు సరిగా చెప్తే అది తప్పు. వాళ్ళు తప్పు చెప్పారు సరి అంటేనే ఓ ఈ వైభవం బాగుండదంటే వాళ్ళు నాస్తికులు. అందువల్ల వాళ్ళు తప్పు చెప్తేనే ఓ వాళ్ళు లేదని చెప్పేశారా ఏమిటే, వాళ్ళు గోష్ఠులు చేరకూడదే, అది నాస్తిక గోష్ఠి. చేరకూడదంటే వాళ్ళు చేర్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాళ్ళు ఇది తప్పు అని చెప్పాలా. అందువల్ల అదే నాకేమి వైభవం చెప్తాడు. ఇది రామానుజం ఉంటుందా తిరువరంగతమా. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తారో నడవాలి మామని వాళ్ళు చెప్తే చెప్పుకొని పోని, దాని గురించి నాకేం లేదు. అప్పుడేమి చదివినోడు తెలిసినోడు తిరిగింది. అయితే
అప్పుడు ఈ ప్రబంధంలో ఏమేమి చెప్పుకుంటుంది? ఆళ్వార్లు, ఆచార్యాలు, అరుళిచ్చయులు, వ్యాఖ్యానం, ఇదన్నీ ప్రధానంగా పీఠంగా పెట్టుకుంటే శాస్త్రం, వేదం. ఇప్పుడు ఇది బాగా తెలుసుకోండి. ఈ పాసరం గురించి కొంచెం నిదానంగా చెప్తాను, చాలా సూక్ష్మమైన అర్థం దీంట్లో ఉండాలి. ఇప్పుడు ఆళ్వార్లు మనకు తెలిసే 12 ఆళ్వార్లు, 10 ఆళ్వార్లు. అరుళిచ్చయులనేది ఏంది? 4000 దివ్య ప్రబంధం. అప్పుడు 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం ఉండదేమో, పెరియవాచార్యులు రాశాడు, చాలా మంది రాశాడు ఆ వ్యాఖ్యానం. ఇదన్నీ కలిపి దీనికంతా అమంగళంగా ఉంటుంది. దాని అమంగళంగా ఉండేది శుభంగా పోవాల. అమంగళం అంటే మంగళం లేకుండా ఉండే స్వభావం, సుమంగళం అంటే అదే మంగళం అంటే మంగళం ఉండే స్వభావం. అప్పుడు అమంగళం పోవాలా. అమంగళం ఏం స్వామి, ఎలా అమంగళం వస్తుంది? ఆళ్వార్ల పాసనంగా అమంగళం వస్తుందా? అరుళిచ్చయులకి అమంగళం వస్తుందా? ఆళ్వార్కి అమంగళం వస్తుందా? వ్యాఖ్యానంకి అమంగళం వస్తుందంటే మీరు రెండో పాటలో చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళు చెప్తే చెప్పుకొని పోని, నాకు దాని గురించి ఏం లేదు, అది తెలిసిన వాళ్ళు దాన్ని తీసుకుంటారు, ఈ వైభవం పొందుతారు చెప్పారు. కానీ మళ్ళీ దీనిలో ఎలా అమంగళం వస్తుంది అంటే వస్తుంది. కొన్ని మండు దృష్టి పెడతారు. దృష్టి కళ్ళు చూసి ఇట్లయిపోయింది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఎందుకోసం భోజనం చేసేటప్పుడు అందరూ లోపల పోయి కూర్చొని భోజనం చేస్తారు, ఎవరికి తెలవకుండా. ఆచార పురుషాలతో మీరు చూసి ఉంటారు. మన ఎదురుకుండా తింటారంటే తినరు. కొన్ని స్వామిలు ఆ ప్రకారం ఉంటారు. ఎందువల్ల స్వామి? తింటే ఏం స్వామి? గుళ్ళంతా తింటారా స్వామి? గుళ్ళ ప్రసాదితే మన ఎదురుగా అట్లా నోట్లో వేసుకుంటారా స్వామి? ఆ ప్రకారం అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు నేను మానేస్తాను, నేను చేస్తానంటే వాళ్ళు ఒప్పుకొని ఉంటారు. ఎందుకంటే దృష్టి. ఏం లేదు, మనకే తెలుసు. పిల్లలకి పల్లి పాలిస్తుంది. పాలించినప్పుడు అది అక్కడ పక్కన స్త్రీలే ఉన్నా కూడా వాళ్ళకి తెలవకుండా ఇవాళ పక్కకు పోయేస్తుంది. స్వామి ఇక్కడ ఎవరు పురుషులు ఎవరు లేదు, స్త్రీలే ఉన్నారు. అందువల్ల మీరు ధైర్యంగా ఇవ్వచ్చు అని పెట్టి కూడా వాళ్ళ దృష్టి ఏదైనా పడిపోద్ది అనుకుంటారు కదా. వాళ్ళ దృష్టి ఏదైనా వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళే. వాళ్ళ దృష్టి ఏదైనా పడిపోద్ది అనుకుంటారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఈ దృష్టి ఏదైనా పడిందంటే అమంగళం అయిపోద్ది. ఏదైతే అమంగళం అయిపోద్ది? ఆళ్వార్లకి, అరుళిచ్చయులకి, వ్యాఖ్యానంకి. ఆ ప్రకారం అది లేకుండా ఈ వేదాంతంతో కలిసి ఉండే ఈ దీనికి చెయ్యబారై తన్నుడనేసి దీనికి అందరికి వస్తుంది కదా. అందువల్ల ఆ అమంగళం వస్తుంది కదా. ఆ అమంగళం వలన పోవాల, అన్ని అమంగళాలు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మంగళం రావాలా, మంగళాలు లోపల రావాలా, అమంగళాలు బయట పోవాలా. అమంగళం దీనికి వస్తుందా అంటే కందృష్టి పడద్ది, దృష్టి పడిపోద్ది. అందువల్ల భగవంతుడికి తిరువంది కాపు ఉంటారు. మరి చేయించుంటారు కదా. పెరుమాళ్ పొరపాడై వచ్చిన తర్వాత అక్కడ కుంభార్తి చూపిస్తారు. తర్వాత దృష్టి గుర్రం ఉంటుంది కదా, వస్త్రాలు, ఆ దృష్టి వస్త్రాలతో చుట్టి వేస్తారు. ఇదంతా అమంగళం పోవాలని. ఇప్పుడు వాళ్ళందరూ చేసే భగవంతుడు ప్రథమ పర్వ నెట్టేలో ఇప్పుడు మలవాళ్ళ మామూలు ఏం చేస్తున్నా చరమ పర్వ నెట్టలు ఇచ్చారు. ఆళ్వార్లకును అదే ప్రకారం అరుళిచ్చయులకును అదే ప్రకారం వ్యాఖ్యానం కాచిన ఆ పెద్దవాళ్ళకి వ్యాఖ్యానికిను ఈ అమంగళం పోవాలని చెప్పి రావడం. అప్పుడు ఇదన్నీ పోతుంది కదా. ఈ ప్రకారం ఏమంటే దీంట్లో కొంతమంది అనుకూలంలో ఉంటారు. ఇప్పుడు మనవాళ్ళని అనుకూలం, ప్రతికూలం కాదు. ప్రతికూలం అంటేదా దేనిది ఇది మంచిదే కాదు అని చూస్తారు. అనుకూలం అంటే దాన్ని తీసుకుంటారు కదా. ఇప్పుడు మనవాళ్ళం అనుకున్నారు కదా. అందువల్ల దాని మీద ఒక ప్రీతి వచ్చింది. స్వరక్షకంగా ఉండాలా, బాగా ఉండాలా, ఆళ్వార్ పాసములు నిత్యం ఉండాలా. అదే ప్రకారం అరుళిచ్చయులు నిత్యం ఉండాలా, ఆళ్వార్లు నిత్యం ఉండాలా. అదే ప్రకారం వ్యాఖ్యానం నిత్యం ఉండాలా. ఇదన్నీ కలిసి ఆ వేదాంతంతో కలిసి ఎప్పుడు నిత్యంగా మంగళంగా ఉండాలంటారు. అప్పుడు ఉండాలంటే దానికి ఏం చేయాలా? మంగళాశాసనం చేయాలి కదా. ఆ మంగళాశాసనం చేసేదా ఈ పాసురం. అప్పుడు అమంగళాలంతా తొలగాల, మంగళం రావాలా. ఇప్పుడు అమంగళం వచ్చేసిందా స్వామి అంటే రావచ్చు, అది అక్కడ అలాగా వస్తుందా స్వామి? భగవద్ అనుగ్రహం వచ్చిందా అని అమంగళం వస్తుందంటే ఎవరికన్నా ఎట్లా ఉంటుంది తెలవదే. ఎవరి కళ్ళు ఎలా ఉంటుందని తెలవదు. మనమే ఇది ఇప్పుడు జరిగింది కాదు. అప్పుడే పరాశర భట్టులు పుట్టారు.
వేదవ్యాస భట్ట పరాశర భట్టను పుట్టారు. పుట్టిన తర్వాత ఏదైనా దృష్టి దోషం అయినా పడిపోద్ది అని చెప్పి ఎవరు ఎంబారు, ఆ ఎంబారు ఏం చేస్తారంటే ఆ దృష్టి దోషం చేసి ఇంకొన్ని మంత్రం చెప్తాడు, తీసుకొచ్చి బయట ఇస్తాడు. ఎంబెరమనార్ దగ్గర తీసుకుని బయట తీసుకోబోతున్న పిల్లల్ని ఎంత అంతంగా ఉన్నారు, ఎంత ముచ్చట్టుగా ఉన్నారు, చూడటానికే అట్లా కంట్లో ఒత్తుకోవచ్చుకోవాలా, ఆ ప్రకారం ఉండాలి. దృష్టి ఏదైనా వచ్చేసద్దో యోమో అని చెప్పి ఆ దృష్టి దోషం పోయేది అనుకో మంత్రం చెప్పాడు. ఏది ద్వయమంత్రం. మనకంతా దృష్టి దోషం పోవాలంటే ఏం లేదు. పిల్లలకంతా మనం చిన్న పిల్లలైతే ఏదో దృష్టి వచ్చేసేది అని చెప్పారు, కర్పూర హారతిని చూపిస్తారు. చూపించచ్చు, ఏం తప్పేం లేదు. అది భగవంతుడు చూపించేసి చూపించాల, ఆళ్వార్లు చూపించేసి చూపించాల, ఆచార్యులకు చూపించేసి చూపించాల. చూపించేటప్పుడు ఈ మంత్రంగా చెప్పాల. అయితే ఈ మంత్రం చెప్పాలంటే ఎవరు చూపిస్తున్నారో వాళ్ళ ఆచార్య సంబంధం తీసుకుంటారు. శ్రీమన్నారాయణ శరణం ప్రపంచి చెప్పేసి మనకి ఏ దోషం ఉండదు, ఏ దోషం ఉండదు. అదే ప్రకారం ఇప్పుడు ఏం చేస్తున్నారు స్వామి మనవాళ్ళమని, ఆళ్వార్లకు కానీ అరుణిచ్చయ్యలకు కానీ వ్యాఖ్యానం కానీ అదే ఆ వేదాంతం దాంతో కలిసి ఉండాలి కదా. అందువల్ల దానికి మంగళాశాసనం అటైతే ఈ మంగళాశాసనం ఇది 3వ పాసనం. దీని తర్వాత 70 పాసనాలు ఉన్నది. అన్ని పాసనాలకి ప్రధానం ఏదంటే ఈ అన్ని సంగ్రహం అంటారు. అది బాగా విస్తీర్ణంగా ఉంటుంది. సంగ్రహం అంటారా, అన్ని పాసనాలు సంగ్రహం ఎందుకంటే ప్రథమ పర్వ నెట్టై చరమ పర్వ నెట్టై. దాంట్లో ప్రథమ పర్వ నెట్టై వాళ్ళు చూడండి, ప్రథమ పర్వ నెట్టై ఒకటి, చరమ పర్వ నెట్టై ఒకటి, వాళ్ళ శ్రీశక్తి వైభవం ఒకటి. దాంట్లో ఉండే రహస్యత్రయం అటుగా తిరుమంత్రమేమి, జయమేమి, శర్మశ్లోకమి, దీన్ని రష్యతే. దాని తర్వాత దాంట్లో ఉండే రహస్యంగా ఉండే శ్రీవచన భూషణం, దాని సారాంశమి. ఇదన్నీ ఆళ్వార్లు ఆచార అనుగ్రహం వల్ల మనకి పూర్తిగా దొరకాలి కదా. దొరకాలంటే ఏం చేయాలా? మంగళాశాసనం. మన ఇద్దరు ముందుగా పేటిక భావనలు చూసినాము. ఎలా చూసామంటే 6 చూసాము, బాగా తెలుసుకోండి. 6 విషయాలు చూసాము. ఏమేమి చూసాము? మొదట ఏమేమి చూసామంటే ప్రథమ పర్వ నెట్టై ఆళ్వార్లు, చరమ పర్వ నెట్టై ఆచారులు, దాని తర్వాత వాళ్ళ శ్రీశక్తులు ఆళ్వారు అరుళిచ్చగలరు, దాని తర్వాత ఆ రహస్యంలో ఉండే రహస్యత, దానికి ఉండే వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం మాత్రం ఆ వ్యాఖ్యానికి రహస్యంగా ఉండే శ్రీవచన భూషణ సారాంశం. అది కాకుండా ఇదన్నీ చేసిన తర్వాత కూడా ఆ ఆళ్వార్లు కానీ ఆ అరుళిచ్చేలు కానీ ఆ ఆచార్యులు కానీ వాళ్ళ అనుగ్రహం మనకు దొరకాలి కదా. ఈ 6 విషయాలు మనం చూసాము. ఆ 6 విషయాలు కదా మంగళంగా పూర్తిగా ఉండాలని చెప్పి పల్లాండి సేవిస్తున్నాడు స్వామి మనవాళ్ళం. అర్థం. అట్లయితే ఆళ్వార్లు వైభవమేమి, అరుళిచ్చయ్యల వైభవమేమి, దాన్ని ఆశ్చర్యమైన ఆ దాన్ని తీసుకొచ్చి ప్రబలం చేసిన ఆచార్యుల వైభవమేమి, ఆ ఆచార్యులు ఆ అరుళిచ్చయ్యలకు చేసిన వ్యాఖ్యాన వైభవమేమి, దాని తర్వాత ఇంకోటి ఏంటి, శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఎలా ఉండింది దాని వైభవం, దాని సారాంశమేమి. ఇదన్నీ 6 విషయాలు చెప్తుంది ఈ 73 పాసనంలో. ఆ 6 విషయాలకి మనం ఏం చెప్తున్నామో మంగళాశాసనం చేస్తున్నాము. பல்லாண்டு அதுதான் ஆழ்வார்கள் வாடி అరుళిచ్చయల్ వాడి తాళ్వాదుమిల్ గురవ తాంబాడి అని చెప్పారు. సరే స్వామి, ఇప్పుడు ఆళ్వార్ వైభవం 4000 దీపం దాన్ని పూర్తిగా పొందినే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసే ఆచార వైభవం బాగా తెలుస్తుంది స్వామి. అయితే దీంట్లో ఒక విషయం అంటే వేదానికి ఓంకారం ప్రధానం. వేదత్తుకు వెనకాల రాబోతాయి ఈ పాసనమే. வேதத்துக்கு ஓம் என்பது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் మంగళమాదలాల్ అని చెప్పి ఒక పాశం ఇదే ఉపదేశం వాళ్ళకి పైకి రాకపోతుంది. ఎందుకంటే పెరియాళ్వార్ నక్షత్రం చెప్పాలా, ఆని మాసం స్వాతి నక్షత్రం, అదే జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం. దాంట్లో ఆయన వైభవం చెప్పేటప్పుడు ఆయన తిరుపల్లాను ఉన్నది. ఆ తిరుపల్లాండు ఓంకారం ప్రధానం. ఓంకారం ఎట్లనో అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధంకి ఓంకారం లాగా తిరుపల్లాండు. అంటే ఓంకారం ఏం చేస్తుంది? వేదం స్టార్ట్ చేయాలంటే ఓం హరి ఓం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. పూర్తి చేసేటప్పుడు హరి ఓం అని పూర్తి చేస్తారు. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధం స్టార్ట్ చేయాలంటే తిరుపల్లాండు పల్లాండు చెప్తారు. అదే ప్రకారం
నాలాయిర దీవులను పూర్తి చేయాలంటే తిరుపల్లాండు పల్లాండు 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 చెప్తారు కదా. అప్పుడు ఓంకార ప్రభవా వేదాహ అని చెప్తుంది. ఓముని ఒక్క అక్షరం, ఆ అక్షరం ఏంది అనంతావై వేదాగా, ఆ అక్షరం నుంచి పుట్టిద్దా అన్ని వేదాలు, ఎన్ని శాఖలు బహుశాఖ అంటారు, ఎన్ని 1000 శాఖలు. ఆ శాఖలు పూర్తిగా పుట్టింది ఎక్కడ వేద ఓంకారం చెంద ప్రణవం అంటారు. ఎట్లా గంగోద్రి ఉంటుంది కదా, ఆ తావు పొజిషన్ ఇంతే ఉంటది. అయితే పెద్ద సముద్రం లాగా పైక అట్లా పెరుగుతుంది కదా. అదే ప్రకారం ఓం అనేది చిన్న ఒక ఇదిలాగా దాంట్లో పెరిగిందిదా. తస్య ప్రకృతి లీనస్య ఎప్పరస్య మహేశ్వరగా శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఓంకారం ఈ వేదానికి సంగ్రహం కదా, వేదానికి సంగ్రహంగా ఉంటది కదా. అది ఏంటే మొదటను పూర్తి చేయడం చేస్తారు కదా. అదే ప్రకారం దివ్య ప్రబంధానికి ఇది స్వామి తిరుపల్లాంటి, ఇప్పుడు మనం చూసాం కదా తిరుపల్లాంటి. అదే ప్రకారం ఇప్పుడు ఎందుకు ఇది రెండు చెప్పారంటే వేదానికి ఓంకారం, దివ్య ప్రబంధానికి తిరుపల్లాండు. ఇప్పుడు అది ఎందుకు స్వామి ఇక్కడ వచ్చిందంటే అదే ప్రకారం ఉపదేశరత్నమాలిక ఇది స్వామి, ఉపదేశ సంగ్రహం ఇది. వేదానికి సంగ్రహం ఓంకారం, அதே பிரகாரம் 4000 திவ்ய பிரபந்தானி சங்கிரகம் திருப்பல்லாண்டு, உபதேச ரத்னமாலை சங்கிரகம் ஆழ்வார்கள் வாழி அருளிக்கு பாசுரம். அடுத்து மூடோ பாசுரம் ஆழ்வார்கள் வாழி అరుళి చెయ్యల్ వాడి తాళ్వాదుమిల్ కురమం. అంటే ఇద సారాంశమైన అర్థం. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం ఏమి చూస్తాం. ஆழ்வார்கள் வாழி அவர்களாகிறார் மயர்வர மதிரம் அருள பெரியாடே தெருளிட்ட ஆழ்வார்கள் எண்ணம் படியான ஏற்றத்தை உடையரான பராங்குச பரகாலாதிகள் விதமான இவர்களுக்கு இருதர்மா ஞானத்தில் தோஷம் தட்டாது எப்போதும் வாழ்ந்துள்ள வேண்டும் என்று மங்களாசாசனம் பண்ணுகிறார். மங்களாசாசன பரருக்கு மங்களாசாசனம் பண்ணுகை மகாமுனிகளுக்கு பனிரே மணவாள மணியிலே இவர்தாம் வாடி ஷடகோபன் வாடி பரகாலன் என்றே இவர்கள் விஷயத்தில் పరివరాయిర్పాల్ పాసరం ఎరుక్కంబడి ఇంతవరకు సూచిస్తారు. ఇప్పుడు ఏమంటే ఆళ్వార్ అని చెప్తారు కదా, ఆళ్వార్ అంటే అది ఏం స్వామి దానికి అర్థం? ఆళ్వార్లు అంటారు స్వామి. ఆళ్వార్ అంటే ఏం అర్థం? ఆళ్వార్ అంటే ఏంటంటే భగవద్ భక్తి ఉంటుంది కదా, భగవంతుడు భక్తి. భక్తి అంటే ఏంటి స్వామి? మళ్ళీ ఇది పోతా ఉంటుంది అని కూడా చెప్తాను. అతని మీద ప్రేమ పెట్టుకుంటాం కదా, ఆ ప్రేమ అతను తప్ప వేరే ఎక్కడ లేదంటే దానికి భక్తిని, దానికి ప్రేమని, ఆ భక్తిలో పూర్తిగా ఉండేటోళ్ళు అంటే ఆళ్వారు. ఆ భక్తిలో పూర్తిగా ఉండడం, అందువల్ల భక్తిలో అది ద్రావిడ భాష ఆழంగాల్ పట్టబడియాల ఆళ్వాர்கள். ఆழ்ந்து అంటే ఆ భక్తిలోనే పూర్తిగా ఉంటారు. భగవంతుడు భక్తి తప్ప వేరే తెలవదు. అది ఒకటి. రెండోది, ఆ భక్తి వీళ్ళకి ఎలా వచ్చింది స్వామి? మాకంతా రాలేదు స్వామి. ఆళ్వారి మీద ఎలా వచ్చింది? ఏం చేస్తే మాకు చాలా ప్రకారంగా మైయారువార మదీనాలం అరుళ పెట్టవర్గల్ ఆళ్వాர்கள். అట్టంటే మైయారువార మదీనాలం అంటేనే మైయారువార మదీనాలం, మధి ఉయ్యారువార ఉయ్యారునలం ఉడయవన్ యవనవన్ మయారువార మదీనాలం చెప్తాడు. మధి అంటే జ్ఞానం, నలం అంటే భక్తి. అటు మధి నలం అంటే ఏమర్థం? భక్తి రూపాపన్న జ్ఞానం. జ్ఞానం ఒకటే ఉంటే సాలదు, భక్తి ఒకటే ఉంటే చాలదు. భక్తి రూపము, భక్తితో కలిసి జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో కలిసి భక్తి ఉండాలి. అట్లా ఉంటేనే సరిగా వస్తున్నాయి. కానీ స్వామి జ్ఞానం ఉండాలంటే అట్లా చూస్తూ ఉంటాము అంతే. దాని మీద మనకు ఒక పట్టుదల శ్రద్ధ పూర్తిగా వస్తే రాదు. భక్తి ఉంటే శ్రద్ధ వస్తుంది, దాని మీద ప్రేమ వస్తుంది. అయితే ఎలా చేయాలని తెలవాలంటే జ్ఞానం కావాల. అప్పుడు జ్ఞానం ఉండాలా, భక్తి ఉండాలా. అదిగా మయ్యర్వర మదీనాలం అరుళనన్. అప్పుడు భక్తి రూపాపన్న జ్ఞానం కావాలి కదా. అట్లాంటి భక్తి రూపాపన్న జ్ఞానం దా అప్పుడు ఏంటి? అదిదా భక్తి. ఆ భక్తి ఏమి బాగా పైకి పండి వస్తుంది. కొంతమంది ఎంత భక్తులు అంటారు, ఎంత భక్తులుండి త్రివేంకటమణియాన్ భక్తులు, శ్రీనివాసుల భక్తులు, ఏడుకొండల వాడు భక్తులు అంటారు. వాస్తుందా? భక్తులు అంటే అక్కడే ఉంటారా? లేదు, అది పండాల. ఆ భక్తి పండాలి. పండేదంటే ఏం స్వామి? మాడిపడ్డా పండేదంటే ఏం తెలుసా? అతను తప్ప తిరువేంకటమణియాన్, అది ఏడుకొండల వాడు తప్ప నాకు వేరేం తెలవదండి. అక్కడే ఉంటాను, అక్కడే పడి ఉంటాను, ఆయన ప్రసాదమే చేసుకున్నాను. అదిదా
భక్తికి ఉండే విశేషం. ఆ భక్తి పూర్తిగా ఎవరికి ఉంటుంది? ఆళ్వార్లకు ఉండాలి. భక్తిశ్య జ్ఞాన విశేషగా శాస్త్రం చెప్తుంది. భక్తిశ్య జ్ఞాన విశేషగా ఆ జ్ఞానమే ఏమవుతుందంటే అది పండి 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 ముదిరి 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 భక్తి అయిపోతుంది. జ్ఞానమే ముదిరి 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 అండి భక్తి అయిపోతుంది. ఆ భక్తికి ఏంది? ఆ భక్తికి ఎట్లా ఉంటుందంటే అదిదా మయ్యారువార మదీనలం. మదీనలం మదీనమే భక్తి రూపాపన్న జ్ఞానం. అది ఎవరిచ్చింది? భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడి ఆచార్యులకి దేవుడికి ఆళ్వారికి ఇచ్చాడు. ఆచార్యులకి ఇచ్చాడు. స్వామి అట్లాంటి భక్తి రూపాపన్న జ్ఞానం. అంటే భక్తి అంటే భక్తి అది మధి నలం చెప్పాను కదా. మధి అంటే జ్ఞానం, నలం అంటే భక్తి. అప్పుడు జ్ఞానం భక్తి మాకు కూడా ఉన్నాయండి. మీరేమి లేదనుకుంటున్నారు? ఆళ్వారు కూడా మాకు ఉండదు కదా. మనకి భక్తి లేదా స్వామి? భక్తి లేదంటే కాలక్షేపం రాదు. జ్ఞానం లేదంటే మీరు చెప్పేది నాకు ఏంది అర్థం కాదు. అర్థం కాలేదంటే నా సెల్లు మూసేసి పోతా ఉంటాను. ఏదో అర్థమవుతుంది, అర్థమైన దానివల్ల వింటున్నాను. నాకు భక్తి ఉండాలి, అందువల్ల ఇది వినాలనే ఒక ప్రేమ వస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఉన్నదండి, జ్ఞానం ఉండదు, భక్తి ఉండదు. ఆళ్వార్లకు జ్ఞానం ఉండదు, భక్తి ఉండదు. ఏం స్వామి తేడా? మనకు మధ్యలో ఒక మయర్వని ఒకటి వస్తుంది, అజ్ఞానం వస్తుంది. వాళ్ళకి అది రాదు. బాగా తెలుసుకోండి. ఆళ్వార్లు అంటే ఎవరు చెప్తున్నారు? ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడు. మొదలు ఆళ్వార్లు ఎవరిని చూస్తున్నాం. ఆళ్వార్లు అంటే ఎవరు? వాళ్ళకి భక్తి రూపాపన్న జ్ఞానం ఉంటుంది. ఏంలే మనకే అయిపోయింది. ఇప్పుడు 11:30 అయిపోయింది అనుకోండి, 11:30 అయింది అనుకోండి, అంతే మూసి పెట్టేసి పోతా ఉంటాము. ఎవరెవరు ఎక్కడ ఉంటారు అడిగేం లేదు. వేరేదో వ్యాపారానికి పోతా ఉంటారు. వ్యాపారం అంటే ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటారు. దీనిలో వస్తానా? లేదే. ఆళ్వారు అట్లా కాదు. మనకి ఎప్పుడో ఒక టైంలో కాదా చిత్తం అంటారు. ఎప్పుడో ఒక టయానికి ఈ భగవత్ చింతనానికి వస్తాం. ఆళ్వార్లు అట్లా కాదు. ఆ భక్తి రూపాపన్న జ్ఞానం ఎప్పుడు ఉంటుంది. ఇదిదా వాళ్ళకుండే జ్ఞానానికి వాళ్ళకుండే భక్తికి, మనకుండే జ్ఞానానికి మనకుండే భక్తికి తేడా. మనకి జ్ఞానం ఉండాలి, జ్ఞానం లేదని చెప్పని కాదు. భక్తి ఉండాలి, భక్తి లేదని చెప్పని కాదు. అదే ప్రకారం వాళ్ళకి ఉండాలి. అటుతే వాళ్ళు నేను జ్ఞాన భక్తి రెండు సమమంట కాదు. మనకి మధ్యలో అజ్ఞానం వచ్చేస్తుంది. ఆలస్యం వింటానే ఉంటాము. ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, స్వామి ఆడ పోవాలా, తర్వాత చేయని క్లోజ్ చేసిపోతాం కదా. అప్పుడు ఇదా అట్లాంటివి అంటే ఆ అజ్ఞానం వస్తేనే మనకు అప్పుడప్పుడు జ్ఞానం ఉంటుంది, అప్పుడప్పుడు భక్తి ఉంటుంది. ఆ ప్రకారం ఆళ్వారు అటు కాదు. దీన్ని ఎట్లంటే తరాస్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ తరాస్ ప్లేట్ పట్టుకోవాలా. పట్టుకుంటే ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి ఏమవుతుండే భక్తి రూపాప జ్ఞానం పెట్టుకుంటాం. మనే పెట్టుకుంటే ఈ పక్క ఏమని అజ్ఞానం ఒకటి వస్తుంది కదా, అది ఏమైపోతుందంటే ఈ జ్ఞానాన్ని ఏం లేకుండా చేస్తుంది మనకి. ఇలాంటి అజ్ఞానం అనేది ఆళ్వాళ్ళకి రాదు. వాళ్ళకి అదిదా భగవంతుడు అనుగ్రహం వల్ల వాళ్ళకి దొరికింది. దానికిదా అరుళిచ్చయాలనే పేరు. అది వెనకాల వస్తే చెప్తాను. ఆళ్వారు అంటే అట్లాంటి అజ్ఞానం వస్తే ఏం స్వామి? కన్ఫ్యూజ్. ఇది అది ఇట్లనా అట్లనా మన కాలక్షేపం ఉంటా ఉన్నప్పుడే ఇట్లా చెప్పాడా అట్లా చెప్పాడా మనకి మర్చిపోతున్నాయి స్వామి అని వాళ్ళు కూడా ఇది అజ్ఞానం. జ్ఞానం ఉంటే అది రాదు. వాళ్ళకి పూర్తి జ్ఞానం. వాళ్ళకి దిగా ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చే ఆళ్వార్గల్ దిగా అంటే తెరులుట్ట ఆళ్వారు అంటారు. తెరులుట్ట ఆళ్వారు పైకి పాసం రాబోతుంది. తెరులుట్ట అంటే తెరులు అంటే బాగా తేటగా ఉంటుంది. చూడండి నీళ్ళు ఎలా ఉండదు, తేటగా ఉండదండి. చూడటానికి స్ఫటికంలా ఉంటుంది. అంటే దాని మీద లోపల ఏ కనిపించదు, లోపల కనిపిస్తుంది. అయితే మురికి ఏదైనా ఉంటుంది, ఏముండదు, తేటగా ఉంటుంది. ఆ ప్రకారం తేటగా ఉండే జ్ఞానందా ఎవరిది? అందరూ తెరులుట్ట ఆళ్వారు. వాళ్ళకి పూర్తిగా ఉండదు. అట్లాంటి ఎవరు స్వామి? ఆ ఆళ్వార్లు ఎవరు? ఆళ్వార్ని చెప్తున్నారు. దీంట్లో ఈ పాసురంలో ఆళ్వార్గల్ వాడిని చెప్పాడు కానీ పేరు చెప్పలే. 12 ఆళ్వారు 10 ఆళ్వార్లు కదా, పేరు చెప్పిండొచ్చు కదా, చెప్పలేదు. అప్పుడు ఎవరు పేరుంటే పరాంకుశ పరకాల యతివరాదిగల్ అని చేసినాడు. పరాంకుశ పరకాలాదిగల్ వేశాడు. పరాంకుశ పరకాలాదిగల్ అంటే పరాంకుశుడు అనేది ఎవరు? పన్నెండు ఆళ్వారు. ఆయన ప్రారంభించి 10 మంది ఉంటారు కదా ఆళ్వార్లో.
ఆ 10 మందిని పూర్తిగా చెప్తున్నా అంటారు స్వామి. అటైతే ఏం చెప్పలా పొడిగయాழ்వారు ప్రారంభించి తిరుమంగియాழ்వారి పర్యంతం అటు చెప్పిండొచ్చు కదా. ఎందుకు పరాంకుశ పరకాలాదిగలని చెప్తారంటే వాళ్ళు ఈ ఇద్దరు పేరు చెప్తేనే అందరూ చెప్పినట్టు. ఈ ఇద్దరు ఎప్పుడైనా కానీ ఎక్కడ మనం అనధ్యయన ఉత్సవం పోతాను కదా, ఇదంతా మీరు తెలుసుకోవాలి. పోయినప్పుడు మొదలుగా పరాంకుశ పరకాల అదిగా మర్యాద ఉంది. పరాంకుశ పరకాల మొదల మర్యాద ఉంది. ఏమంటే వాళ్ళదా ప్రధానం. అదే ప్రకారం దీంట్లో ఇప్పుడు వీళ్ళకి ఇంత ఇంత ఈ ప్రకారం చెప్పేది ఏం స్వామి అంటుంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? పరాంకుశ పరకాలందా వేదాన్ని పూర్తిగా తీసుకొచ్చి మనకిచ్చిందే. పరాంకుశం అనేది నమ్మాళ్వార్, పరకాల అనేది తిరుమంగయాళ్వార్. వీళ్ళుదా వేదాన్ని ప్రధానంగా మనకిచ్చింది. వేదం 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదానికి 4 గ్రంథాలు అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వార్. ఋగ్వేదానికి ఒక గ్రంథం, యజుర్వేదానికి ఒక గ్రంథం, సామవేదానికి ఒక గ్రంథం, అథర్వణ వేదానికి ఒక గ్రంథం. తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువందాది, తిరువాయుడి అని 4 గ్రంథాలు. ఇది వేదం తమీషైదమారన్. ఆ వేదం 4 వేదాలు ఎలా చెప్పిందో అదే ప్రకారం 4 వేదాలు స్వామి నమ్మాళ్వారు ఇచ్చేసాడు. సరే, ఆ వేదానికి అంగాలు ఉండాలి. అంగాంగల్ అంటారు. అంగాలు అంటే ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకోండి, ఆ పని చేయక ముందు ఇది చేస్తే అది చేయొచ్చు అని అంటారు కదా, దానితో అంగం అంటారు. ఇప్పుడు పెరుమాళ్ తిరువారాధన చేయాల, ఏం తలిగి చేయాల, పెరుమాళ్ తలిగి చేయాల. తలిగి చేయాలి, దానికి ముందు ఏం చేయాలి? మళ్ళీ స్నానం చేయాల. స్నానం చేయకుండా తలిగి రూమ్ పోకూడదు. అప్పుడు తలిగి అనేది అంగి, స్నానం అనేది అంగం. అదే ప్రకారం వేదం 4 ఉండాలి. ఆ 4 ఎలా తెలుసుకునేది, ఎట్లా తెలుసుకునేది? ఆ వేదానికి అంగాలు ఉండాలి. ఋగ్వేదం, యజుర్వేదం, కొద్దిగా ఇది గుర్తుగా వినండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 ఉంటాయి కదా, దానికి 6 అంగాలు ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ జ్యోతిష శాస్త్రం అనేది వేదంలో ఒక అంగం. అటైతే జ్యోతిష శాస్త్రం ఎవరన్నా చెప్పాలంటే ఆ శాస్త్రం తెలిసిన యోగ్యత ఉండేటోళ్ళదా చెప్పన ఉంది, అందరు చెప్పను కాదు. ఇప్పుడు ఎవరైనా పుస్తకం పెట్టుకొని చెప్తారు, లేదు, ఆ ప్రకారం శాస్త్ర సమ్మతం కాదు ఉండి. ఇప్పుడు 6 అంగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అది సంస్కృత వేదానికి 4 వేదాలు, దానికి 6 అంగాలు. అదే ప్రకారం ఈ ద్రావిడ వేదంలో ఉండాలి స్వామి అంటే 4 గ్రంథాలు, అక్కడ 4 వేదం వచ్చింది కదా. ఆ 4 వేద సారంతో ఇది తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుడి వచ్చేసింది. అంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం 4 అంగాలు ఉన్నాయి స్వామి. ఇక్కడ అంగం కదా. అప్పుడు వేదానికి సమానం, వేదానికి సమానం చెప్తానంటే ఉండదు. తిరువంగియాళ్వారు అనుగ్రహించిందా ఆశ్చర్యమైన అంగ 6 ప్రబంధాలు. ఎట్లాంటి 1 కాదు 2 కాదు 6 ప్రబంధాలు. అది అన్ని ఏంది? ఏంది అంగాలు ఉంటాయి. ஏமங்கம் அது ஆரங்கம். மாறன் படித்த தமிழ் மறைக்கு మంగయ్యర్గోన్ ఆరంగం కూర అవతరిత్తందుకు 6 ప్రబంధాలు. 6 ప్రబంధాలుగా అంగాలు అంటారు. అందువల్ల పరాంకుశ పరకాలాదిగలు చెప్పారు. అప్పుడు దీంట్లో ఇట్లా ఉన్నప్పుడు సరే స్వామి ఇది ఎందుకోసం చేయాలంటే వాళ్ళ దృష్టి పడిపోద్ది. ఆ దృష్టి పడిపోద్ది, అందువల్ల ఇది మంగళాసారం చేశారు. సరే, ఇంత వైభవం ఉండే ఆళ్వార్లు వాడి అంటే పల్లాండి. ఇది చీకటైన లోకం, ఇరుల్ తరుమా జ్ఞానం. అది తెలివిసిండి తిరునాడు, ఇది శ్రీవైకుంఠం. అది ప్రకాశంగా ఉంటుంది, ఇది చీకటి. కానీ సూర్యుడు ఉన్నాడు బాగున్నాడే, ఇది జ్ఞానంలో చీకటి, అజ్ఞానం పూర్తిగా ఉంటుంది. ఆ అజ్ఞానం తొలగించాలి కదా, అందుకదా ఆళ్వార్లు. అది కాకుండా అజ్ఞానం ఎట్లంటే దృష్టి పడిపోద్ది. ఈ కళ్ళు వేసేస్తారు, ఓ ఇట్లా ఇట్లా అని చూసి అనుకోండి, అది దృష్టి అంటే పడిపోద్ది. అందువల్ల దానికి మంగళాశాసనం కావాలి కదా. అందువల్ల ఇది ఎట్లా ఉండాలా? ఆళ్వార్లు మంగళంగా ఉండాలా, అరుళిచ్చేలు మంగళంగా ఉండాలా, భగవంతుడు మంగళంగా ఉండాలా. అందువల్ల ఇది ప్రధానంగా ఉంటుంది. అప్పుడు పెరుమాళ్ మంగళంగా ఉండాలా,
ప్రమాత, ప్రమాతం, ప్రమాత, ప్రమేయం, ప్రమాణం, మూడు ఉండదు, మూడు ప్రధానం. ప్రమాణం, ప్రమేయం, ప్రమాత. ప్రమాణం అనేది ఏ గ్రంథం అనేది చెప్తుందో భగవంతుని, దానికి ప్రమాణం అని పేరు. ప్రమాత అంటే ఆ గ్రంథం ఎవరు అనుగ్రహించారో వాళ్ళకి ప్రమాత అని పేరు. ఆ ప్రమేయం, ఆ గ్రంథం ఎవరిని చెప్తుందో అతనికి ప్రమేయం అని పేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరువాయుమొഴി ప్రమాణం. తిరువాయుమొഴി ప్రమాణం అంటే అధ్యయన గ్రంథం, ఆ గ్రంథం అధ్యయనం మనం తిరువాయుమొഴి ద్వారానే అన్ని తెలుసుకుంటాము, అందువల్ల ఇది ప్రమాణం. ప్రమా అంటే బుద్ధి, నిజమైన బుద్ధి, నాకు పూర్తిగా తెలుసుకునేది అనుకుంటే బుద్ధి దాంట్లో ఉంటుంది, అంతా ప్రమాణం అని పేరు. అదే ప్రమేయం, ప్రమాత. ప్రమాత ఎవరు స్వామి? తిరువాయుమొழிకి ఎవరు చేసింది? స్వామి నమ్మాళ్వారు, ఆయన ప్రమాత. ప్రమేయం ఎవరిని చెప్తుంది? కృష్ణ తృష్ణాతత్వం, కృష్ణుడి గురించి పూర్తిగా భగవంతుడి గురించి చెప్తుంది కదా, అది ప్రమేయం. ఈ మూడు సురక్షితంగా ఆనందంగా పల్లాండు ఉండాలి కదా. అప్పుడంటేనే భగవంతుడు పల్లాండుగా ఉండాలా, ప్రమాత అనే ఆళ్వార్ల పల్లాండుగా ఉండాలా, ప్రమేయం అనే ఆ 4000 దివ్య ప్రబంధం పల్లాండుగా ఉండాలా. ఇది చెప్తుంది కదా. అందువల్ల అది కథను కాదు, ఇదన్నీ ఎట్లా ఉండాలి? ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క కోయిల్లోనూ పూర్తిగా సేవాకాలం జరగాల కదా. అన్ని దివ్యదేశంలో జరగాల, అందరి ఇంట్లో జరగాల, అందరి ఇంట్లో సేవించాలా. ఈ ప్రకారం ఉండాలంటే ఏం స్వామి ఇప్పుడు దాని మంగళాశాసనం. స్వామి ఈయన మంగళాశాసనం అది బాగుంటుంది అంటే ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది మన తిరుపల్లాట్లో మనం చూస్తున్నాం. పెరియార్ వారు మంగళాశాసనం చేస్తేదా పెరుమాళ్ బాగుంటాడా? అవును. ఈ ప్రకారం ప్రతి ఒక్కరు చెప్పాలా, పడియ మంగళాశాసనం చేస్తే ఆయన బాగుంటాడు. స్వామి ఇది ఎలా స్వామి అంటే అది దీనికి ఏమర్థం అంటే ఒక్కొక్కరికి మంగళాశాసనం చేయాల్సిన కర్తవ్యం అంటారు. అదే ప్రకారం మనవాళ్ళం ఇప్పుడు ఆళ్వార్లకు కానీ, అరుణిత్యాలకు కానీ, అదే మన ఆచార్యులకు కానీ, దాని తర్వాత వ్యాఖ్యానం కానీ అన్నిటికీ. అందువల్ల అన్ని దివసం బాగుండాలని. ఎందుకంటే ఒక రత్నం ఉంటుంది, మాణిక్యం రత్నం. ఆ రత్నం బురదన పడిపోయింది, దానికి వైభవం ఉండదు, వైభవం లేకుండా లేదు. బురద పడిపోతుందే ఆ వైభవం బయట తెలుస్తుంది సార్, దాని ఉండే ప్రకాశం తెలుస్తుంది. స్వామి బురద మూసుకుపోయిందండి, అప్పుడు మనం ఏం చేయాలా? ఆ బురద రాకుండా మనం రక్షిస్తాడు కదా, ఆ రక్షణందా పల్లాండు, ఆ రక్షణందా వాడి. అందుకే నేను అప్పుడప్పుడు నేను మీకు చెప్తాను ఉంటాను, వాడి తిరునామం రోజు మనం చెప్పాలి. తిరువాడి పూరత్తెల్ సగచ్చుదిత్తాల్ వాడియే, ఇది పల్లాండే, ఇది మంగళాశాసనమే. అందువల్ల శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనకి సాత్వర అయిపోయిన తర్వాత వాడి తిరునామం సేవిస్తాడు, అది ముఖ్యం. ఎందువల్ల సేవిస్తారంటే పల్లాండు. స్వామి మీరు చెప్పిన దాని వల్ల వాళ్ళు బాగుంటారా? వాళ్ళకి వైభవం ఉండదు, వాళ్ళు ఉంటారంటే లేదు, ఉన్నది వాళ్ళు ఉంటారు. అయితే మన కర్తవ్యమే పల్లాండు సేవించాలా, పల్లాండు సేవించాలి. శ్రీవైకుంఠం పోతే కూడా పల్లాండు సేవించాల్సిందే. దేవుడు పెరియాడు చెప్పినారు కదా, కడాపాసనం சூழ்ந்திருந்தேத்துவ பல்லாண்டு பவித்திரனை பரமேட்டியை சார்கமென்னும் வில்லாண்டாம் தன்னை வில்லுபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவீந்திரைப்பார் நமோ நாராயணாயம் என்று பல்லாண்ட பரமாத்மனை சூழ்ந்திருந்தேத்துவர் పల్లాండు చెప్తున్నారు. అందువల్ల ఆ వైభవం ఉంది ఎప్పుడు పల్లాండు సేవించాల్సిందే. సరి ఇప్పుడు ఎవరు ఆళ్వార్లే లేదే స్వామి, వాళ్ళకి ఇప్పుడు సేవించాలా? తర్వాత అది వస్తుంది అంటే అరుణిచ్చేలు ఉండదు, అరుణిచ్చే అంటే 4000 దివ్యం ఉండదు, దానికి సేవిస్తాము. ఆళ్వార్లు ఎవరు స్వామి ఉండారు? నమ్మాళ్వారు ప్రత్యక్షంగా ఉన్నారా? అదే పైగా ఆళ్వారు ప్రారంభించే తిరుమంగ ఆళ్వారు ఎవరన్నా ఒకరన్నా ఉంటారు, అందరూ ఉంటే ఎక్కడ శ్రీవైకుంఠం ఉంటారు. అప్పుడు ఏం చెప్పాలా? శ్రీవైకుంఠంలో నేను పల్లాండు సేవిస్తానని చెప్పి అక్కడ పోయి చెప్పుకోవాలా. లేదా ఇక్కడే మీరు చెప్పాలంటే ఇక్కడి నుంచి నేను శ్రీవైకుంఠాన్ని మంగళాశాసనం చేయించాలా. అయితే మీరు అట్ట చెప్పలేదే, ఆళ్వారుகள் వాడించుతుంటే అవును, వాళ్ళు నిత్యశూరులు వచ్చారు, వాళ్ళ పని అయిపోయింది, పైపోయారు. అయితే ఇప్పుడు కూడా అర్చా విగ్రహ రూపుగా ఉన్నారు కదా ఆళ్వార్లు. పోయి నమ్మాళ్వారు సేవించాలంటే సేవించవచ్చు ఆళ్వారి తెరలో, తిరుమంగ ఆళ్వారు సేవించాలంటే తిరువాళ్ళ తెరలో సేవించవచ్చు. ఈ ప్రకారం అర్చా విగ్రహంలో పూర్తిగా ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళు సురక్షితంగా ఉండాలా, వాళ్ళకి మంగళాసారం చేయాలి కదా. అందువల్ల ఆళ్వార్లు ఆడి, అందువల్ల ఎప్పుడు వాళ్ళు బాగున్న మంగళాసనం చేయాలన్నాం.
సరే భగవంతుడికి చెయ్యాల. ఆళ్వార్గల్ వాడి అరుళిత్తయల్ వాడి. అయితే ఇప్పుడు భగవంతుడు చేసేదానికన్నా దీనిలో భగవంతుడి శబ్దమే లేదు చూడండి. ఆళ్వార్లు, అరుళిచ్చేలు, ఆచార్యులు, శాస్త్రం ఇంతవరకుదా ఉండదు. భగవంతుడి ప్రస్తాపమే దీనిలో లేదు. మనవారు మనం చెప్పడు. ఆయనకి పూర్తిగా మంగళాశాసనం భగవంతుడి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆళ్వార్లు చెప్పేశాడు. ఆళ్వార్లుగా మన మంగళాశాసనం చేయాలని చెప్పేసాడు కదా. ఇది ఎవరు చేస్తారంటే మనవాళ్ళ మామిడి ఒక్కడే ఈ ప్రకారం చేస్తారు. వాడు ఎవరు చేస్తారు? మనవాళ్ళ మామిడి ఒక్కడే చేస్తారు. ఏమిటే శాస్త్రము ఉత్తిట్ట పురుషుగారి లేపింది. అది శాస్త్రమే. ఇతంతే పుండరీకాక్ష అని చెప్పి పల్లాన్ని సేవించింది. అదే పురాణంలో ఇతిహాసంలో విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వాసంజ ఆయన పల్లాన్ని సేవించున్నారా, ఆయన లేపాడు, పల్లాన్ని సేవిస్తా అని అయింది. అయితే అదే అర్చాతిరిమేన్లో తొండరపడి ఆళ్వారు కదిర్వాన్ కూడా శిఖరమందరిందాన్ లేపాడు, పల్లాన్ని సేవించాడు, పెరియాళ్వారు పల్లాన్ని సేవించాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆళ్వార్లు ఎవరు స్వామి చేసేది? ఆండాళ్ళు కూడా అండ్రి ఉలమనందా అడిపోట్టి ఎవరికి త్రివిక్రమవతారం చేసిన భగవంతుడిదా మంగళాశాసనం చేసిందే కానీ పల్లాన్ని సేవించిందే కానీ ఆళ్వార్లకు చేసిందంటే చేయలే. ఆ ఆళ్వార్లకు కానీ ఆచారాలకు కానీ మంగళాశాసనం పూర్తిగా పల్లాన్ని సేవించేది ఎవరంటే మనవాళ్ళ ఒక్కటికి అందు ఉండదా. ఈయనకి పేరు ఏం తెలుసా? మనవాళ్ళ మాముని. బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. அதான் மங்களாசாசனம் పండుగ మామునిகளுக்கு పనిగిరే మనవాళ్ళ మాముని అంటారు. ఎందువల్ల స్వామి మనవాళ్ళంటే ఎందువల్లంటే మనవాళ్ళంటే అల్లుడికి పేరు మనవాళ్ళని పేరు. అల్లుడిని చెప్పకన్నా పెళ్లి కొడుకు అటు కూడా చెప్పుకోవచ్చు. పెళ్లి కొడుకు పేరు మనవాళ్ళని చెప్పచ్చు. ఇప్పుడు మనవాళ్ళ మాముని అంటే ఆయన ఎందుకో ఈ పేరు పెట్టుకున్నా అంటే నంబేరు వాళ్ళ పేరు అట్నే పెట్టుకునేసాడు మనవాళ్ళ. సరే మనవాళ్ళ మునిదన రావాలా? మగాముని, మాముని. ఎందుకోసం? మా అంటే మా అంటే చాలా గొప్పది. ఎందువల్ల మా శబ్దం రావాలా? మనం చెప్తా ఉంటాం కదా మనవాళ్ళ ముని చెప్తేనే చాలే. మనవాళ్ళ మాముని పేరు నంబెరుమాలకు ఉండదంటే లేదు. మనవాళ్ళ మాముని పేరు ఆయనకి మనవాళ్ళని పేరు అழகிய మనవారన్ అని పేరు నంబెరుమాలకు పేరు. అదే ప్రకారం మనవాళ్ళని పెట్టుకుంటాం. మనవాళ్ళ ముని అంటే మననశీలగా ముని, అందులో మనవాళ్ళ ముని పెట్టుకుంటూ. అయితే మనవాళ్ళ మాముని ఎందువల్ల స్వామి మాముని పేరు వచ్చిందంటే ఆశ్చర్యం కూడా చెప్తున్నారు. ఎందువల్లంటే ఈ మిగతా ఓడికి పల్లాన్ని సేవించకుండా ఆళ్వార్లకు కానీ అరులు చేయలు కానీ ఆచారాలు కానీ ఈయన ఒక్కరే సేవించిన దానివల్ల ఈయనకి అంటే మహామునిగా ఉంటుందే చేస్తారు. అందువల్ల మనవాళ్ళ మహాముని అంటారు. అప్పుడైతే ఈయన మనవాళ్ళవాణి అనే పేరు వచ్చిన దానికి ఏం రీజన్ అయితే మహాముని అయిన దాని వల్ల ఈయనకి మనవాళ్ళముని పేరు. మనవాళ్ళ మాముని వేరే ఎవరు చేయలేదే. ఆళ్వార్ల మంగళాశాసనం ఎవరైనా చేసినారా? అరులు చేసినారా? అదే విధంగా శాస్త్రంతో కలిసి ఉండాలని చేసినారు, చేయలేదు కదా. అందువల్ల వారికి మనవాళ్ళ మాముని చెప్తారు. దాని తర్వాత ఇంకా చెప్తున్నారు వాడి షడగోపన్ వాడి పరాకారన్ ఎండిరై విమర్శలు పరివరాయిక పాసం ఇప్పదే. దాని తర్వాత ఆశ్చర్యమైన వాడి షడగోపన్ వాడి పరాకారన్ అంటే ఎప్పుడు రామానుజులు దీంట్లో స్వామి రామానుజులు వాడు ఎప్పుడైనానే వాడి షడగోపన్ అంటే నమ్మాళ్వారు పల్లాండు అంటారు. వాడి పరకాలన్ మన తనియని మీరు వినింటారు పెరియ తిరుమడికి. వాడి పరకారన్ వాడి కలిగండి వాడి కురయలూరు வாழ்வேந்தன் வாழியருவம் ஆயோனை வாழ்வழியார் మందిరంగొల్ మంగయర్గో తూయోన్ షుడర్మానవేల్. ఈ తనియన్ని స్వామి రామానుజు గారు అనిపించింది. అప్పుడు వాడి పరకాలం చెప్పారు కదా, ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారట వాడిని. ఇది ఎంత ఏమి స్వామి? పల్లాండి సేవించేది పెద్ద విషయమా? అక్కడ పోయి తలిగ చేశాను, అక్కడ పోయి తిన్నాను, అక్కడ పోయి పూలు కట్టించాను, అక్కడ పోయి పెరుమాళ్ ముందు ఎందుకొని పల్లాండు చెప్పాను స్వామి. ఇదిదా పెద్దది. తలిగ చేసేది అది అక్కడ పోయి పూలు కట్టించి అది చెప్తిననుకోని చేయకూడదని అర్థం కాదు, చేయాల్సిందే. ప్రతి ఒక్క కైంకర్యం వాళ్ళకి ఏమేమి కైంకర్యం ఆ కైంకర్యం చేయాల్సిందే. అయితే అన్నిటికన్నా ప్రధానం ఇది అంటే పల్లాండు. అంతే కదా. మనం ఏదైనా దివ్య దేశం పోయి సేవించేసి వచ్చామనుకోండి,
దివిదేశం చేయించి ఇచ్చానని అడగరు. ఆ పెరుమాళ్ళని మంగళాశాసనం చేశానని అడుగుతారు. అట్టుగా మనము చెప్పాలా? చూసేసి వచ్చారు, ఏదో ఎగ్జిబిషన్ లాగా ఆ రోజు చూడటానికి చెప్పకూడదు. సరే చూసేసి వచ్చాను చెప్పలేదు స్వామి, సేవించేసి వచ్చాను అది కూడా లేదు. అప్పుడు ఏం చెప్పాలా? మంగళాశాసనం చేశాను. వాడి 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 అంటే మంగళాశాసనం. ఇంకా సంప్రదాయంలో చాలా పెద్ద కైంకర్యం ఏదంటే మంగళాశాసనం చేసేద్దాం. అదిదా ఇప్పుడు మన వాళ్ళు మనం చేస్తున్నారు. ఆళ్వాர்கள் వాడి అరుళి చెయ్యల్వాడి తాళ్వాది మిల్ కురవర్తాంబాడి అని. ఏం స్వామి ఇది పెద్ద, నేను పెద్ద పండితుడు, శాస్త్రం పూర్తిగా తెలిసినోడు, పూర్తిగా అన్ని విషయం తెలిసినోడు, నేను పోయి పల్లాండు చెప్పాలా? ఏదో వేద శాస్త్రం ఏదో చదువుతాను, దీని గురించి దాని గురించి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటాను. అవి చెప్పాలంటే నువ్వు విద్వాన్ అంటే పెద్ద పండితుడైతే నువ్వు ఏం చేయాలంటే పల్లాడుదా చేయించావు. ఆ పల్లాడుదా ప్రధానం అంటారు. అట్లాంటి పన్నాడు ఏంటంటే మన సంప్రదాయం అయితే పల్లాండు చేయించేదండి చాలా గొప్పైన కంకిరి, చాలా గొప్పైన కంకిరి. అప్పుడు సరే స్వామి ఈ ప్రకారం ఎక్కడన్నా జరిగి ఉంటుంది, ఈ ప్రకారం చేసి ఉండారా? ఇట్లా ఎట్లా జరుగుతుందంటే శ్రీరంగం దివ్యక్షేత్రంలో ఆ పెద్ద ప్రహరి గోడ కడతారు. ఆ గోడ కట్టేటప్పుడు అప్పుడు ఒక రాజు ఏం చేసింటే, ఇప్పుడు కిమికంఠ సోళుని పేరు, స్వామి రామానందుల వారు ఇక్కడి నుంచి మేలకోటకి పోయేదానికి ప్రధాన కర్తన అతనిదా. అది శివాస్ పరతరం నాస్తి అంటే శివుడే ప్రధాన కర్త, ఆయన మీద వేరు ప్రధాన కర్త లేదు అని చెప్పి రామానుజుల వారి దగ్గర చేరా తీసుకుంటా, అప్పుడుదా నీకు నీ శైవ మతం అనేది పూర్తిగా ఉంటుంది అని చెప్పి చెప్పించేసాడు. నాలుగురా అని ఒకడు అక్కడి నుంచి వచ్చేడు. వీళ్ళు కావేరీలో స్నానం చేస్తా ఉన్నప్పుడు అది తెలుసుకొని కూరత్తాళ్వారు ఆయన వస్త్రాన్ని తీసుకువేసుకొని, మీరు చరిత్ర మీకు తెలుసు, ఈయన నేల పట్టుకుపోయాడు. అప్పుడు ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన కొడుకు చెప్తున్నాడు, ఒక్కొక్క గోడగా ఇంచుకుంటా వస్తున్నాడు, ఒక్కొక్క ప్రగరి. ఏ దివ్యదేశం తిరుక్కన్నవరమునికి దివ్య దేశం ఉన్నదే, ఆ దివ్య దేశంలో 7 ప్రాకారాలు. సముద్రానికిను ఆ తిరుక్కన్నపురం ఈ దివ్య దేశానికిను దగ్గర 20 కిలోమీటర్లు ఉండదు. ఆ 20 కిలోమీటర్ల దూరానికి తిరుక్కన్నవరం సన్నతి ఉండిందంట. అన్ని ప్రాకారాలు ఉండింది, ఒక్కొక్క ప్రాకారం ఇంచుకుంటా వస్తున్నాడు. ఎవరు? రాజు. శ్రీ వైష్ణవాన్ని నేను చెప్పేయాలా? శ్రీ వైష్ణవం లోకంలో ఉండకూడదు, శైవ మతం ఒకటే ఉండాలా, ఏం ఉండకూడదు చెడపతా వస్తున్నాడు, కొడుతూ వస్తున్నాడు, ఒక్కొక్క గోడని కొడుతున్నాడు. కొడుకు అడిగాడు, ఆ రాజు కొడుకు, ఎందుకు ఇదంతా కొడుతున్నామని. ఏంది నేను శ్రీ వైష్ణవం లేకుండా లోకంలో లేకుండా చెబుతాను, శ్రీ వైష్ణవం ఉండకూడదు, శైవ మతం శివ మతం ఒకటిదా ఉండాలి, వేరే ఉండకూడదు, అన్ని చెప్తాను, గోడలన్నీ కొట్టేస్తాను, గుడ్లన్నీ కొట్టేస్తాను, అన్ని కొట్టేస్తాను, కొట్టి పారేస్తాను అని చెప్పేసాడు. అతను చెప్పాడు, చిన్న పిల్లడు, అతను చెప్పాడు, నువ్వు ఇది తప్పుగా చేస్తున్నావు, ఇది గోడలంతా కొట్టిన దాని వల్ల నువ్వు అనుకుంటున్నావు మన మతం బాగా రక్షిస్తున్నాము, వాళ్ళ మతాన్ని మనం చెడుపుతున్నాము, వాళ్ళ మతం లేకుండా పోతుంది, వాళ్ళ మతం ఏం లేకుండా చేస్తామని అనుకుంటావు, తప్పుగా అనుకుంటావు. ఈ గోడ వల్ల వాళ్ళ మతం నలవాల, ఏమో ఈ గోడ ఈ ప్రహరీ ఇదా వాళ్ళ మతాన్ని రక్షిస్తుంది అనుకుంటారు, గోడ వల్ల కాదు. ఇప్పుడు గోడ ఎందుకు? ఏదో కట్టిపెట్టిన అంతేగాని ఈ గోడలో ఈ ప్రహరీ కాదు. అప్పుడు ఏంటంటే శ్రీరామాయణం తిరువాయుముడి ఉండదాకా శ్రీ వైష్ణవాన్ని ఎవరు కదిలించనే కాదన్నాడు. ఎవరు? ఆ కొడుకు, అక్కడ త్రివికంఠ సోళుని పేరు. ఆ కొడుకు, నువ్వు ఏమో తండ్రి నువ్వు ఈ ప్రకారం చేస్తున్నావే, ఈ ప్రహరీ గోడలు కొట్టిన దాని వల్ల శ్రీ వైష్ణవం చెడిపోద్ది, పోద్ది, లోకంలో లేకుండా చేస్తాను అని అనుకుంటావే, చాలా తప్పైన అభిప్రాయం. చైనే కాదు, శ్రీ వైష్ణవం ఎక్కడుండాలి తెలుసా? ఈ ప్రహరీలో కాదు, ఎక్కడ రక్షిస్తున్నారు తెలుసా? శ్రీరామాయణం ఈ తిరువాయుడి ఇది ఉన్నదాకా వేరే ఏం చేయను కాదంటారు కదా అని చెప్పాడు. అది కాకుండా పరాశర భట్టర్ ఆశ్చర్యమే, ఏ ప్రకారం ఏంటి తొండరపడి వారు ఏది తులసి కైంకర్యం చేస్తాడు. తొమల తొండాయ తులసి తొండరడి పొడి తొలి ఇలయపున్ కవిత ఏలం ఎంబిరార్ కినియవారని ఆయన ఏది తిరుతురాయి కైంకర్యం చేశాడు కదా.
అప్పుడు ఆయన నందవనం ఉంటుంది, ఆయన నందవనం నుంచి పోతున్నాడు, ఇక్కడ ప్రహరీ కడుతున్నాడు, గోడ కడుతున్నాడు, పెద్ద గోడ, తిరుమంగై మన్నన్, తిరుమంగై ఆళ్వార్ ఆయనదా పెద్ద గోడ కట్టిన కైకి ఆయన చేసాడు. అప్పుడు మధ్యలో ఈయన పొయ్యే ధోవ వచ్చింది, ఈయన నందవనం వచ్చింది, ఆ నందవనాన్ని వదిలేసిదా కట్టాడు. ఇప్పుడు కూడా మేము పోయి చూడొచ్చు. వదిలేసిదా ఎవరు? తిరుమంగై ఆళ్వార్ కట్టాడు. ఏమిటే తొండరబడి ఆళ్వార్ నందవనం, నేను కట్టిన గోడ ప్రధానం కాదు, ఆయన నందవనం ప్రధానం, ఆయన పొయ్యే ధోవ ప్రధానం అన్నాడు కదా, దాన్ని వదిలే దీనిదా పరాశర భట్ట చెప్తారు. పరాశరుడు ఏంటంటే, నువ్వు గోడ అంతా ఉంచుకుంటా వస్తున్నావే, అది కాదు శ్రీ వైష్ణవునికి రక్షణం. అది రక్షణమే కాదు, ఆళ్వార్లు గాని ఆచార్యులు గాని పల్లాండు 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 చేయిస్తున్నదే, అదిదా శ్రీ వైష్ణవ రక్షణమే గాని నువ్వు అనుకున్నట్టు కాదంటే. పెరుమాళకి ఏది రక్షణ? పల్లాండు 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 చేయిస్తాం కదా, అదిగా ఉన్ సేవడి செவ்வி திருப்பாப்பு పల్లాండు పల్లాండు పల్లాయతన. అట్లయితే ఈ ప్రకారం పాడిన వాళ్ళదా ప్రధానంగానే అలాంటి వైభవం ఎవరికి ఉండదు? మనవాళ్ళం. ఆళ్వాళ్ళందరూ పెరుమాళకి మంగళాశాసనం చేశారు, పెరుమాళకి పల్లాన్ని సేవించారు. అయితే మనవాళ్ళ మాముని మాముని మా మహామునిని ఎందువల్ల వచ్చిందంటే, వీళ్ళ ఆచార్యులు, ఆళ్వార్లు, అరుళిచ్చేయులు, పైకి ఉండే వ్యాఖ్యానాలు, దీనికి మంగళాశాసనం చేసిన దానివల్లనే ఆయనకి మహాముని అని పేరు. అందువల్ల ఇది చిన్న విషయం కాదు. మనం ఏమంటాం, పోయి పల్లాండు పల్లాండు, అందుకుదా అని అప్పుడప్పుడు చెప్తున్నాను, వాడిది రాము తప్పకుండా సేవించాలి. కలవల స్వామి ఏదో మాకు ఆండాలు వాడితనం తెలుసు, తిరువాడి పురత్తు సెగచ్చు చిత్తాలు వాడి, అది రోజు చేయండి తెలుసు. ఏం లేదు, పుస్తకం పెట్టుకుని చేయించవచ్చు. ఏ తప్పు ఏంటంటే, పుస్తకం పెట్టుకుని చేయించావా నీకు 20% దా నీకు మంచిది. ఆయన పుస్తకం లేకుండా చేశాడా ఆయనకి 100%. అట్టంతా కాదు. అది ఇది చెప్పని చెప్పి అట్టయితే ఇంక పుస్తకం పెట్టుకొని చేయించవచ్చు, పుస్తకం అట్టయితే ఇంక ఏది మనం అన్ని తెలుసుకోవాల్సిన పని లేదని అర్థం కాదు. ఇది తెలవకుండా ఉండేటోడికి నాకు ఏం చెప్తున్నా కానీ, తెలిసిన వాళ్ళు పుస్తకం పెట్టుకొని చేయొచ్చు, ఎటనే చేయొచ్చు. ఎందుకో చెప్తానంటే, అప్పుడు ఇది పెద్ద విషయమే కాదు అని అనుకుంటారు కదా, ఇదిదా పెద్ద విషయం. ఇది పెద్ద విషయం. మంగళాశాసనం అంటే వేదాంత కాలక్షేపం చేసేదానికన్నా బాగుతలండి. వేదాంత కాలం శ్రీభాష, వేదాంత కాలక్షేపం చేసేది, అది కాలక్షేపం నేర్చుకునేదానికన్నా, రహస్య గ్రంథ కాలక్షేపం నేర్చుకునేదానికన్నా చాలా ప్రకారాలు గోడలు పూర్తి కడుతున్నాను, ఎన్నో లక్షలు పెట్టి కడుతున్నాను. దానికన్నా ఎది గొప్పదంటే పల్లాండు సేవించేది. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరం అని తెలియదు. ఆ ప్రకారం ఆళ్వార్లు అందరూ భగవంతుడి మీద పల్లాండు సేవించారు. మనవాళ్ళ మామిని ఎవరి మీద? ఈ ఆళ్వార్లు ఆచారాలు వ్యాఖ్యానాలు, అది కాకుండా కాదు, ఇదన్నీ శాస్త్రంతో కలిసి ఉండాలంటున్నాడు. దీనిదా ఆర్తి ప్రబంధంలోనే తిరిగిస్తారు గురు స్వామి మనవాళ్ళమని. ఆర్తి ప్రబంధం ఒక గ్రంథం అనుగ్రహించాడు, యతిరాజ వంశతి ఆర్తి ప్రబంధం. ఆర్తి ప్రబంధ ద్వయం ఉత్తరవాక్యం అర్థం. ద్వయంలో ఉత్తరవాక్యం ఏంటంటే కైంకర్య ప్రార్థన. అదే యతిరాజ వంశతి శ్రీమన్నారాయణ శరణోచరణ భక్తి అని చెప్తుంది అర్థం. అప్పుడు యతిరాజ వంశతి అనేది శరణాగతి లాగా, అదే ఆర్తి ప్రబంధం అనేది ఆ శరణాగతి ఫలితంగా కైంకర్య ప్రార్థన అడిగినట్టుగా. దాంట్లో ఆర్తి ప్రబంధతుడు వాడి యతిరాజన్ వాడి యతిరాజన్ వాడి యతిరాజనన வாழ்த்துவார் வாடியன வாழ்த்துவார் வாடியன வாழ்த்துவார் తాళనయ్యలు తాழ்த்துవార్ విన్నోర్ తలై. స్వామి ఇదన్నీ మీరు చెప్పేదంతా బాగానే ఉండదు, ద్రావిడ భాష ఉండదు, నాకు రాలేదు, ఏం చేయాలి? ఏం కష్టమే లేదు, భాష అనేది కష్టమే లేదు. ఈ శబ్దాలని అంతా మనకి పేరే ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారం చెప్పిన ఇది ఎవరు మనవాళ్ళమని చేయించిన ఆర్తిపరములుగా ఎవరికి? భగవంతుడికి మంగళాశాసనం కాదు ఇది, రామానుజుడి వారికి. వాడియతిరాజన్ 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 అవుతున్న అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వార్లు కానీ అరుళిచ్చేయులు కానీ ఆచార్యులు కానీ అదే ప్రకారం ఉండే ఎవరికి? వేరే ఎవరికి? ఆ వ్యాఖ్యానం. ఇదన్నిటికీ మంగళాసనం వాడి యతిరాజన్ వాడి యతిరాజన్ వాడడం అంటే
ఆయన పల్లాండు 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 పల్లాండు. అది కాకుండా యతిరాజులు 9 గ్రంథాలు అనుగ్రహించారు. నవవిధ గ్రంథాన్ని పేరు. అది పూర్తిగా ఉండాలి. అది పూర్తిగా సురక్షితంగా ఆనందంగా పల్లాండు పల్లాండాలని చెప్పి ఇది ఆళ్వార్గల్ వాడి ఈ శబ్దం మొదలు వచ్చింది. దాని తర్వాత రెండోది అరుళిచ్చేయల్ వాడి. ఇంతవరకు ఈ శబ్దం ఒకటిగా అర్థం చెప్పారు. అవును. రెండోది అరుళిచ్చేయల్ వాడి. ఇప్పుడు చదువుతాను. అరుళిచ్చేయగల వ్యాఖ్యానం. అరుళిచ్చేయగల అది ముందుగానే చెప్పినాను మీకు. ఇది తెలుగులో ఉండదు. తెలుగులో ఈ వ్యాఖ్యానం తెలుగులోనే రాసి పెట్టినారు. అది దొరికితే మీరు తీసి పెట్టుకుంటే మీకు చెప్తా ఉంటే మీరు అది చూస్తా ఉన్నారు అనుకోనే ఈజీగా అర్థమైపోద్ది. అది మాత్రం కాదు, ఆనందంగా ఉంటుంది. ఓ ఇంత బాగా పెద్దవాళ్ళు చెప్పినారని చెప్పి. அருளிச்செயல் வாழி அருளிச் செயல்களான சர்வேஸ்வரன் அருளடியாக தங்கள் அருளாலே செய்யப்பட்டதாகையாலே அதுவே நிருபகமாம்படி இருப்பதாக இருக்கிற திராவிட வேத சதுர்டய அங்கோபாகங்கள் திவ்ய பிரபந்தங்கள். இப்படி விலட்சணமான இப்பிரபந்தனுக்கு தேச கால அதிகாரி தோஷங்களாக வரும் சங்கோசமின்றிக்கு நிச்சயமாக வர்த்தித்து செல்ல வேண்டும் என்று மங்களாசாசனம் பண்ணுகிறார் வாடி சதகோபன் இட்டத்தமிழ் பாவிசை என்று వాడి పరకాలం ఎన్నిల్ తమిళ పాడిన సొల్ల కడవితే. ఇప్పుడు అరుళిచ్చయల్ వాడి ఇంతవరకు చూసింది ఆళ్వార్గల్ వాడి. ఇప్పుడు అరుళిచ్చయల్ వాడి. అప్పుడంటే ఆళ్వారు వచ్చారు స్వామి, వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళు పోయారు. ఇప్పుడు ఆళ్వారు ఉండారా అని ముందుగానే చెప్పాను. అయితే విగ్రహం ఉండాలి స్వామి, ఆ పంచలోక విగ్రహం, దానికి మంగళాశాసనం చేస్తున్నాం సరే. దాని తర్వాత ఇప్పుడు అరుళిచ్చయల్ ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు కూడా ఆ 4000 దివ్య ప్రబంధం మన దగ్గర కదా ఉండదు, పూర్తిగా ఉన్నాయి కదా. అరుళిచ్చేయల్ వాడి. దాని ఎందుకు స్వామి దానికి అరుళిచ్చేయల్ని పేరు? అరుళిచ్చేయల్, అరుళి, అరుళ్ అంటే కృపా ప్రభావం. ఆ కృప అంటే భగవంతుడు అరుళ్ అంటే కృప. భగవంతుడు కృప వల్ల వీళ్ళకి వచ్చి వీళ్ళ కృప వల్ల వీళ్ళు పాసనం పాడారు. దానివల్ల అది అరుళ్ అనే శబ్దానికి కృప అని పెట్టుకున్నాం. అరుళ్ అనే శబ్దం అనేది ద్రావిడ భాష, కృప అనేది సంస్కృత భాష, మన తెలుగులో ఉంటుంది. కృపా ప్రభావం అంటారు. అప్పుడు ఆ అరుళ్ శబ్దాన్ని కృపని పెట్టుకొని అప్పుడు భగవంతుడు కృప వల్ల ఆళ్వార్లకు దొరికి ఆళ్వార్ కృప వల్ల మనకు దొరికింది. అందువల్ల వాళ్ళ పాసన అనుగ్రహించారు. అప్పుడు కృప ఈశ్వరుడు అరుళ్. భగవంతుడు అరుళ్ వల్ల ఆళ్వారు దొరక అప్పుడు అరుళ్ స్థానంలో కృప పెట్టుకోవాల. భగవంతుడు అరుళ్ వల్ల ఆళ్వారు దొరికే, ఆళ్వారు అరుళ్ వల్ల పాసనం వచ్చింది కదా, అందువల్ల అరుళి చేయల్గల్. అరుళి చేయల్గల్. అప్పుడు భగవంతుడు అనుగ్రహం, వాడు అనుగ్రహం వల్ల పుట్టిన తర్వాత వీళ్ళ అనుగ్రహం. భగవంతుడు అనుగ్రహం మొదట, ఆ అనుగ్రహం ఇతని దగ్గర వచ్చేసింది కదా, ఇతను అనుగ్రహం చేస్తేనే మన దగ్గరకు వచ్చేది వీళ్ళ అనుగ్రహం. అదిదా అట్లాంటి పాసురాలతో అరుళి చేయాలని పేరు. ఇదంతా మనం ఇంతకు చూసిందే లేదు. అరుళి చేయాలి చెప్తామే కానీ ఎందువల్ల స్వామి దానికి అరుళి చేయాలని పేరు? భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చింది అని అరుళి చేయను. అప్పుడు సర్వేశ్వరుడు ఏం చేస్తాడంటే, మీరు పోయి ఆళ్వారిని చూసి చెప్తాను, మీరు పోయి ఈ సంసార మండలంలో అవతారం చేయండి, పుట్టి ఏం చేయాలా మీరు పూర్తిగా సేవించండి, ఆయన అనుగ్రహిస్తాడు. అందువల్ల ఆళ్వారికి కర్మ సంబంధం అనేది లేదు. ఆళ్వారికి కర్మ సంబంధం అనేది లేదు. కర్మ సంబంధం లేదంటే ఎందుకు స్వామి అడిగిన వెంటనే పోవాల్సిందే కదంటే, భగవంతుడిగా పెట్టాడు. వాళ్ళు నిత్యశూరులుగా ఆళ్వారికి వచ్చి అవతారం చేసారు. వాళ్ళు ఇచ్ఛాధీనమైన అవతారం, మనకంతా కర్మాధీనమైన అవతారం. నా కర్మ వల్ల ఇక్కడ వచ్చి పుట్టాను, కర్మం తిరిగిపోతే శివుని పోతాను. ఆళ్వారు కర్మ వల్ల కాదు, భగవంతుడు అనుగ్రహంలో వచ్చాడు. ఆయన ఇక్కడ పోయి పుట్టి ఈ ప్రకారం పాసనం చేయించి చెప్పారు కదా. అందువల్ల అప్పుడు ఆళ్వారు ఏం చెప్తారు, ఎన్నావిలిన్ కవి యాన్ ఒరువర్కం కొడుక్కిలేన్ சொன்னால் விரோத மெது ஆகிலும் சொல்லுவன் கேள்வினோ ఎన్నావిల్ కవి యాన్ ఒరువర్కం కొడుక్కిలేన్. అంటే నా కవి ఉండతే ఆళ్వారు చెప్తున్నాడు, నా కవి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడికే, వేరే ఎవరికి లేదు. ఇది కవి. అది ఎందువల్ల మయ్యారు మొదలు ఎన్ వాయుముదల అతనే నాకు అన్ని, అతనే ఉన్నం జోరు పరుగు నీరు తిన్నం వ్యక్తులు ఎల్లాం కన్నని చెప్తున్నా.
అందువల్ల ఆయనే అన్ని చేస్తున్నా. అందువల్ల అరుళిచ్చేయల్ అరుళాలు చేసిన దానివల్ల దీనికి అరుళిచ్చేయల్ భగవంతుడు అనుగ్రహం వచ్చిన సరే. దీనికి ఏం స్వామి దీనికి సింబల్ అరుళిచ్చేయల్ చెప్తారు, దానికి ఏం సింబల్ అని చెప్పి. సింబల్ అంటే భగవంతుడు అనుగ్రహంలో వచ్చిందో అరుళిచ్చేయల్. సరే సరే, దీంట్లో 4 వేలు ఈ అరుళిచ్చేయాలనేది ఏంది? భగవంతుడి అనుగ్రహంలో వచ్చింది. భగవంతుడి అనుగ్రహం వల్ల ఏమొచ్చింది? ఆయన ఏదో అనుగ్రహం చేసి వీళ్ళకి వచ్చి ఆళ్వాళ్ళకి వచ్చింది. ఏమొచ్చింది? 4 వేదాలు వచ్చింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ 4 వేదాలు వచ్చింది. ఆ 4 వేదాలకి సమానంగా 6 అంగాలు వచ్చింది. మనం ముందే చూసాం. శిక్ష, వ్యాకరణం, సంతస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం చెప్పాను కదా. అదే మనం 6 అంగం ఇది తిరుమంగాడు అనుగ్రహించిన 6 అంగాలు, 6 దివ్య ప్రబంధాలు. అదేం ఇంటి వచ్చి తిరువృత్తం, తిరువాసినియం, పెరియ తిరువంతాది, తిరువావిడి. అదే తిరుమంగాడు 6 ప్రబంధాలు ఏం స్వామి అంటే పెరియ తిరుమడి, తిరుక్కురుందాండகம், திரு எழுக்கூற்றிருக்கை, சிறிய திருமடல், பெரிய திருమడల్, తిరునెడుందాండకం. ఇది 6 అంగాలు. దాని తర్వాత శాస్త్రంలో ఇంకోటి ఉండదు, ఉపాంగం ఒకటి ఉండదు. ఉపాంగం చెప్పండి బాగుండండి. శాస్త్రం, వేదం, వేదానికి అంగం, ఆ అంగానికి ఉపాంగం, ఈ 3 శాస్త్రం ఉండదు. అదే ప్రకారం ఈ అరుళిచ్చేలు అనే 4000 జీవపరిని ఉండాలి స్వామి. ఏదో వేదం వేదం ఇది ద్రావిడ వేదం ద్రావిడ వేదం చెప్తున్నారే, అక్కడ చెప్పినట్టు అదే ప్రకారం ఉండాలి కదా. అక్కడ శాస్త్రం, దాని తర్వాత శాస్త్రానికి అంగాలు, దాని తర్వాత ఉపాంగాలు, అంగాలకి ఇంకా అంగాలు, అదే ఉపాంగం పేరు. అంగం ఉపాంగం ఆ ప్రకారం అక్కడ ఉండదు. అక్కడ అదే ప్రకారం ఉండదా అంటే మొదల్లో 6 అంగాలు చూసేసాను. ఇది తిరుమంగాళ్వారు అనుగ్రహించే 6 గ్రంథాలు. దాని తర్వాత వేదానికి ఉపాంగం చెప్తేనే స్వామి. అదేం స్వామి అంటే ఉపాంగం 8 ఉపాంగం. అంటే అంగం 6 బాగా తెలుసుకోండి. వేదం 4, అంగం 6, ఉపాంగం 8. అప్పుడు 4, 6, 8, 4, 6, 10, 8 తెలిస్తే 18. అదే ప్రకారం ఇక్కడ 18 రావాలి. వస్తుందా? తిరువిరత్నం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువామి 4 వేదానికి 4 ఇచ్చేసాడు నమ్మాళ్వారు. 6 అంగాలు, 6 అంగాల ప్రకారం తిరువంగాళ్వారు ఏమి ఇచ్చేసి 6 ప్రబంధాలు ఇచ్చేసాడు. అప్పుడు 4, 6, 10 అయిపోయింది. దాని తర్వాత 8 స్వామి. మీరు వేదంలో 8 ఏమని చెప్పలేదా? ఆ వేదంలో 8 ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం, ధనుర్వేద శాస్త్రం, అర్థశాస్త్రం, గాంధర్వ శాస్త్రం, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం. ఇదన్నీ 8. దీనికి పేరు ఇది ఉపాంగన్న పేరు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఆచార్యదయంలో ఒక గ్రంథం. ఆ గ్రంథంలో పూర్తిగా అడగే మనవాళ్ళ పెరుమ నాయన పూర్తిగా చెప్తున్నాడు. ఆ విషయాన్ని పోవద్దు. మనకి ఇది అరుళిచ్చేయాలంటే ఏమి అది మనం చూస్తున్నాము. పూర్తిగా చాలా డీప్ గా పోవచ్చు. ఇప్పుడు అరుళిచ్చేయాలంటే అక్కడ వేదంలో చెప్పినప్పుడు ఉంటే దీనికి అరుళి చేయాలని పేరు. వేదంలో వారు 18 చెప్పారు. అదే 18 ఉన్నాయంటే చెప్పేశాము. ధర్మశాస్త్రం, ఇతిహాస శాస్త్రం, అదే ప్రకారం గాంధర్వ శాస్త్రం, అర్థశాస్త్రం, ధనుర్వేద శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం అని చెప్పి ఇది 8 ఉపాంగం పేరు. అదే ప్రకారం ఇప్పుడు ఈ ద్రావిడ భాష ఉన్న వేదకు ఉండదా? 8 ఆళ్వారు అనుగ్రహించిన ఆ 8 గ్రంథాలు కాదు, 8 ఆళ్వార్లు. ఇప్పుడు ఈ ద్రావిడ దేశంలో ఉండే ఈ 4000 దివ్య ప్రబంధానికి 24 గ్రంథాలు. 24 గ్రంథాల్లో బాగా తెలుసుకోండి. 10 అయిపోయింది. ఇది 10 నమ్మాళ్వారు అనుగ్రహించిన 4 గ్రంథాలు 4, తిరువంగియారు అనుగ్రహించిన 6 గ్రంథాలు 6, 6, 4, 10, ఇంకా 14 రావాలా. 8 ఆళ్వారు అనుగ్రహించిన 14 గ్రంథాలు. అప్పుడు 24 గ్రంథాలుగా ఒక 4000 దివ్య ప్రబంధం. దాంట్లో అక్కడ 8 అని చెప్పారే, ఇక్కడ మీరు వచ్చి దిగుదిగుద 14 చెప్తున్నారా స్వామి? అంటే ఇక్కడ 8 ఆళ్వార్లు పెట్టుకోవాలా.
అక్కడ ధనుర్వేద శాస్త్రం, గాంధర్వ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, ఇదంతా శాస్త్రం 8 చెప్పింది. ఆ శాస్త్రం ఉండే 8 తీసుకొచ్చి ఆళ్వార్ మీద పెట్టేశాడు. ఆళ్వార్లు ఏమేమి చేశారో ఆ 8 ఆళ్వార్లు చేసింది 14 గ్రంథాలు. అది ఏంటి? ఉపాంగం పేరు. అప్పుడు అంగం, వేదం, అంగం, ఉపాంగం, ఇది శాస్త్రానికి. అదే ప్రకారం ద్రావిడ వేదంగా ఉండే దీనికి వేదం, అంగం, ఉపాంగం. వేదం ఇది తిరువిరుత్తం, తిరువాసినియం, పెరియ తిరువంద, తిరువామీద 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఆ 4 వేదాలకు 4 గ్రంథాలు. అంగాలు ఏది? శాస్త్రంలో శిక్షా, వ్యాకరణం, జ్యోతిషం, సంతస్, నిరుక్తం, కల్పం. అదే ప్రకారం ఇక్కడ పెరియ తిరుముని ప్రారంభించి తిరునందానక పర్యంతం 6 గ్రంథాలు ఇక్కడ అంగం. ఉపాంగం అక్కడ ఏది? ధనుర్వేద శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, అర్థశాస్త్రం, గాంధర్వ శాస్త్రం, అది ఇంత పోతాను 8 శాస్త్రాలు. అదే ప్రకారం ఇక్కడ ఏంటి? 8 ఆళ్వారు. మిగతా 2 ఆళ్వారు అయిపోయారు కదా. మొదట నమ్మాళ్వార్, తర్వాత తిరుమంగి ఆళ్వార్. 10 మందిలో వీళ్ళందరూ తోషించారు కదా, మిగతా 8 కదా. 8 ఆళ్వారు అనుగ్రహించిన ఆశ్చర్యமான ఆ గ్రంథం ఇది. అది దానికి సమం వేదానికి. దానిదా నమామ్యహం ద్రావిడ వేదశాకరం. ఎవరు చెప్పింది? నాదముని చెప్తున్నారు. భక్తామృతం యజనానమోతనం సర్వార్థ తంత్రి షటకోప వాంగ్మయం సగస్త శాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదశాకరం చెప్తున్నారు. దానిదా అழகிய మనవాల పెరుమాళ్ నాయన అని ఒక పెద్ద ఆయన ఆచార్యదేను గ్రంథంలో దీనికి ఒక సూత్రమే పెట్టారు. వేద పదుట్టయ అంగోపాగంగల్ 14 పోలే. ఆశ్చర్యమైన సూత్రం. వేద చతుట్టయం అంటే 4 వేదానికి అంగమేమి, அதே பிறகு உப்பாங்கமே ఈ 14 போலே இருந்தமிழ்நூல் பணுவலாரம் மற்ற என்ன நன்மாலயம் వేద చతుట్టయం నమ్మాళ్వారు 4 సేవించారు. అంగాలు 6 అంగాలు తిరుమంగాలు చేయించారు. ఉపాంగం 8 ఆళ్వార్లు చేసిన దివ్య ప్రబంధం అరుళిచ్చయల్. అరుళిచ్చయల్ ఇద్దా అరుళిచ్చయల్. అప్పుడు ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చయల్ వాడి. ఇప్పుడు ఇది అరుళిచ్చయల్కి ఏ విషయమైన సంకోచం రాకూడదు, ఆప్తి రాకూడదు. స్వామి ఆప్తి వచ్చునా? అంటే వచ్చును. కాలం వల్ల రావచ్చు, అధికారం వల్ల రావచ్చు, లేదు ఎక్కడో దేశం వల్ల రావచ్చు. ఈ ప్రకారం రావచ్చు. ఈ దేశంలో అంతా లేదంట స్వామి. లేదు. ఇప్పుడు ఉత్తర దేశం పోయామనుకోండి, ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నట్టు కూడా లేదు. అక్కడ ఆంధ్రదేశంలో అభివృద్ధి బాగానే ఉంటుంది, ఏం కొరత ఏం లేదు. అదే ఉత్తర దేశం పోయారనుకోండి, ఉత్తర దేశం పోయామంటే అంత ప్రకారం ఎక్కడో తాళం ఉంటుంది అనుకోండి, అన్ని తాళం ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా అంతా పోయింది, అక్కడ కూడా అవుతుంది. అభివృద్ధి వైపు అప్పుడు ఉత్సవాలంతా జరుగుతుంది, బాగా చేస్తున్నారు. ఎందుకు? అప్పుడు దానికి ఏ ఆప్తి రాకూడదు, దేశం వల్ల ఏ ఆప్తి రాకూడదు. సరే కాలం వల్ల ఆప్తి వస్తుందా? వస్తుంది స్వామి. ఆళ్వార్ల 500 సంవత్సరం లోపల అందరూ వచ్చి బయలుదేరిపోయారు. దాని తర్వాత 3000 సంవత్సరాలు నారాయణ దీపప్రబంధం లేదే. తర్వాత నాదుబని వచ్చి కదా తీసుకొచ్చి పెట్టాడు. ఆయన తీసుకుపోయి నేరుగా కన్యాచిరుతాంది 12,000 సార్లు చెప్పి, దాని తర్వాత నమ్మాళ్వారు ప్రత్యక్షమై, దాని తర్వాత ఈయన 1000 పాసురాలు అడగా ఆయన నారాయణ స్థానం ఇచ్చాడు కదా. అప్పుడు ఆ ఆప్తి రాకూడదు. అప్పుడు అది కాలం వల్ల ఆప్తి. అధికారుల వల్ల ఆప్తి రావాల్సింటే అదంతా కాదు. ఈ ద్రావిడ భాషను మా దేశంలో సేవించకూడదు. ఇప్పుడు కొన్ని కాలం ఉండదు. ఈ ద్రావిడ భాష మా దేశానికి అక్కర్లేదు. అదేంటంటే తమిళ భాష, ఆ తమిళ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారా అంటారు కదా. ఆ ఆప్తి రాకూడదు. దానికి ఏం చేయాలా? మంగళాశాస్త్రం చేయాలి. అరుళి చెయ్యల్ వాడి అదిదా దీన్ని ఏం చేస్తుంది? ఇంత మాత్రం వాళ్ళు స్వామి మనవారు థింక్ చేసినారు చూడండి. ఎంత వైభవం ఆయనకు ఉండాల. ఆళ్వార్లు వాళ్ళంటే ఆళ్వార్లు ఈ ప్రకారం వాళ్ళకి ఆప్తి రావచ్చు. సరే స్వామి వాళ్ళు పోయారు, బయలుదేరిపోయారు, వాళ్ళకన్నా ప్రధానం ఇది అరుళిచ్చేది. ఆళ్వార్లు ఇప్పుడు లేదు. అరుళిచ్చేది ఇప్పుడు ఉండాలి, సురక్షితంగా ఉండాలి. అంటే నాదముని ఎన్నో గ్రంథాలు అనుగ్రహించారు, మనకేం దొరకలే, ఏది దొరకలే. సరే స్వామి దొరకలేదు కదా, అనుగ్రహించని ఎలా తెలుసు?
వేదాంతేశి గారు కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేసింటే ఈ గ్రంథాల్లో నాదముని రాసి ఉన్నారు, ఈ గ్రంథాల్లో నాదముని రాసి ఉన్నారు అని చెప్పిట్టారు. ఆ గ్రంథమే కనిపించలే. ఆ ప్రకారం నారాయణ దీపం వచ్చేసిందంటే ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలి? మనందరం రక్షించాలా? ఎలా రక్షించాలా? అరుళి చేయల్వాడి, అరుళి చేయల్వాడి, ఆళ్వాர்கள் వాడి, అరుళి చేయల్వాడి. అప్పుడు ఏ విషయమైన కొరత రాకూడదు, ఏ విషయమైన సంకోచం వచ్చిండకూడదు, ఎప్పుడు ఉండాల. అరుళి చేయాలి. ఏ పరిస్థితి ఎప్పుడు ఉండాలా, ఎక్కడ ఉండాలా, అందరి దగ్గర ఉండాలా. ఇదా ముఖ్యం. ఎప్పుడు ఉండాలా, ఎక్కడ ఉండాలా, అందరి దగ్గర ఉండాలా, నిత్యంగా ఉండాలా. తెలుస్తుందా? ఎప్పుడు ఉండాలంటే నిత్యమే వచ్చేసింది. ఎక్కడ ఉండాలంటే అది ఉత్తర దేశమో ఈ దేశమో అక్కడ ఉండాల్సిందే. దాని తర్వాత అందరి దగ్గర, స్వామి బ్రాహ్మణుల దగ్గర ఒకటే వేదం ఉన్నట్టు అది ఒకటే ఉండాలంటే కాదు. చదువు తెలియని వాళ్ళు ఏదో చాలా కింద 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 పోయే వర్ణ కులానికి కింద పోయి ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. అందువల్ల ఈ దివ్య ప్రబంధానికి వైభవమే అందరూ సేవించవచ్చు. అయితే మీరు ఏదో చెప్తారు, అందరు సేవించవచ్చునే, వేదానికి అందరు సేవించని కాదు, అది అధికృత అధికారాన్ని పేరు, ఇది సర్వాధికారాన్ని పేరు. అధికృత అధికారం అంటే వీళ్ళదా సేవించవచ్చు, దీంట్లో అట్లా కాదు, అందరే సేవించవచ్చు. అందరూ సేవించినప్పుడు మేము ఇంకా వీళ్ళ పోతున్నారు, వాళ్ళతో సేవించడం, వాక్యలో పోయేటంతా సమాచారం చేసుకోవాలి, ఆచార్య సంబంధం తీసుకోవాలి. దీంట్లో జాతి అనేది, కులం అనేది దీంట్లో ఒక పరిధిలో కాదు, లేనిది. అయితే శాస్త్రానికి అది ఉండదు. అందువల్ల ఆ ప్రకారం అందరూ సేవించండి. అన్ని వాడి షడగోపన్ ఎట్టమీపావిసై, వాడి పరకాలన్ ఎన్నిల్ తమీపావిసై. ఇది చెప్తున్నది ఇచ్చి ఇయల్ షాత్ని ఒక సేవిస్తారు. ఇయల్ షాత్ అంటే ప్రబంధం అంతా పూర్తి అయిపోయింది అనుకోండి. ప్రబంధం పూర్తి అయిపోయిందంటే ఆ ప్రబంధం పూర్తి చేసిన ఆళ్వార్లు కానీ, ఆచార్యులు కానీ, దానికి వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కానీ దానికి మంగళాశాసనం చేస్తారు. ఆ ప్రకారం ఉండదు. ఇదంతా ఎక్కడ ఉండాలంటే చూడాలి మీరు. పెరుమాళ్ పొరపాడు కడా పొరపాడు ఉత్సవం, బ్రహ్మోత్సవం లాస్ట్ పొరపాటు ఏమవుతుందో ఏదైతే రామానుజం ఉంటుంది, అది వద్ది 10వ రోజు. రామానుజం ఉంటుంది 10వ రోజు పూర్తి అయిపోయిన తర్వాత పెరుమాళ్ సన్నతి లోపల పోకముందు బయట ఉంటారు, అక్కడ శాతవన చేస్తారు. ఇరిప్పిడం వైగుంధం బేగనం. ఆ శాతవన చేసిన తర్వాత దానికి ఇంకోటి ఒకటి సేవిస్తారు, రోజు సేవించరు అది, అప్పుడు ఒకటి సేవిస్తారు. దానికి పేరు ఇయల్ షాత్ అని పేరు, తెలుసుకోండి. ఇయల్ షాత్ అని పేరు. మీరు ఇది 10వ రోజు ఉండాలా, ఆయన పొరపాడై లోపల పోకముందు అక్కడ ఏ మండపమో ఆ మండపం దగ్గర ఉండాలా, అప్పుడు ఈ ఇయల్ షాత్ సేవిస్తారు. ఇయల్ షాత్ నన్ను తిరువడయో నానిలత్తిల్. ఇది వచ్చి ఎవరైనా శ్రీవేంకుడు పోయారు అనుకోండి, అప్పుడు సేవాకాలం పెట్టినప్పుడు ఇది చేయిస్తాం. అంటే 16 రోజు ఒక్కొక్కరు ఒక డేట్ పెట్టుకుంటారు, 11వ రోజు, 13వ రోజు, 16 రోజు. అప్పుడు అయిపోయిన తర్వాత దానికి కూడా ఇయల్ షాత్ ఉన్నది. దాంట్లో ఒక పాసనం, తిరునాడు వాడి తిరుప్పొరునల్ వాడి తిరునాటు తెన్కురుగూరు వాడి తిరునాటు చిట్ట తమిళ్ వాడి వాడి షడగోపన్ ఎట్ట తమిళ్ వాయిసై. తెలుసు. అప్పుడే పరాంకుశ, ఎవరంటే పరాంకుశ దాస్ అని ఒక స్వామి, ఆయన అనుగ్రహించిన ఈ పాసనం. తిరునాడు వాడి తిరుప్పొరునల్ వాడి తిరునాటు తెన్గురుగూరు వాడి తిరునాటు చిట్ట తమిళ్ వాడి వాడి షడగోపన్ ఎట్ట తమిళ్ పావిస్ అంటే తిరునాడు వాడి, తిరునాడు వాడి ఇది శ్రీవేకుడు వాడి, తిరునాటు తెన్కురుగూరు వాడి, తెన్కురుగూరు ఆళ్వార్ ఇది తిరుక్కురుగూరు, ఆళ్వార్ తిరున్నది కదా, ఆళ్వార్ తిరున ఇప్పుడు పేరు మొదలైన తిరుక్కురుగు, తిరునాటు తెన్కురుగూరు వాడి. ఆ తిరుక్కురుగు అనే దివ్యదేశం వాడి అంటే పల్లాండు తిరునాటు చిట్ట తమిళ్ వాడి. ఆ తిరుపుల్ అంటే ఆ తామిరవర్ణి నది, అది వాడి అంటే పల్లాండు. తిరునాడు వాడి తిరుప్పొరునల్ వాడి, పొరునల్ సంగని తిరవన్ వంతన్ గురుగురు. ఈరోజు తీర్థవారి, ఈరోజు తీర్థవారికి స్వామి ఆళ్వారు తామిరవర్ణికి పోయి ఆయన అక్కడే స్నానం చేస్తారు, అక్కడే తిరువంజనం అవుతుంది. ఎందుకంటే తిరునాడు వాడి తిరుప్పొరునల్ వాడిన అక్కడ అట్లాంటి. అప్పుడు వాళ్ళు ఎవరు రాకుండా మగాచార్యులు
తిరునాటి చిట్ట తమిళ్ వాడి వాడి షడగోపన్ ఆ నమ్మాళ్వారు వాడి దాని తర్వాత దీన్ని ఎవరెవరు సేవిస్తారో వాళ్ళందరూ వాడి అంటే ఇది అందరూ సేవించడం అందరికి పల్లాండు తిరునాడు వాడి తిరుపున ఇది నమ్మాళ్వారి పర్యంతం. ఇంకోటి ఉండదు మంగనగర్ వాడి వన్ కురయురూరు వాడి శంగయరున్మారి సీర్వాడి పొంగుపనల్ మట్టి తునివాడి వాడి పరకాలం ఎన్నిల్ తమిళ్ పావిసై అంటే దీంట్లో తిరుమంగనాడు తిరుమంగనాడు ఇది స్వామి వయలాలి మనవాలని పేరు ఆ పెరుమాళికి వయలాలి మనవాలని పేరు. ఆళ్వార్ తిరునగరి அதான் திருமங்கநாடு திருவாலி வன் குறையலூர் வாடி ஆழ்வார் அவதாரம் செய்து திருக்குறையலூர் ఆ తిరుక్కురయూరు అది వాడింట పల్లాండు అది వాడి అరుள்మారి అయిన తిరుమంగయాళ్వారు ఆయన వాడి అది కన ఆయన ఎన్నెన్ని అర్థాలు ఇచ్చారో ఆయన ఎన్నెన్ని పాసాలు ఇచ్చారో అది వాడి. అది కాకుండా అక్కడ మన్ని అని చెప్పి మన్ని అంటే ఏంటంటే బాగా తెలుసుకొని మన్ని అనే ఒక శబ్దానికి అక్కడ ఒక నది ఉంటది. ఆ నదిలో పోయి ఈయన తీర్థమాడతాడు ఆ నది త్వర అది వాడి. దాని తర్వాత వాడి పరకాలం ఎన్నిల్ తమిళ విషయం ఇట్లాంటి ఈ ద్రావిడ భాష పాసురాలు పూర్తిగా వాడి ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చయల్ వాడి ఇంతవరకు అయింది. తర్వాత మూడోది తాళ్వాదు మిల్ కొరవర్ తాంబాడి తాల్చి అంటే ఒక్క క్రమంతా కూడా ఏది దానికి తగ్గు రకంగా చెప్పనవుతుంటే తాల్చి అనే శబ్దానికి అది బాగానే ఉండదు. అయితే ఇలాంటి కొన్ని ఈ తప్పంతా ఉండదు. అదంతా సర్ది ఉంటే బాగా వస్తుంది అంటారు కదా. అలాంటి తప్పు ఏదైనా ఉంటుందన్నా ఒకటి కూడా ఉన్నది. ఎవరికి స్వామి? పూర్వాచార్యులకు ఏ విధమైన తప్పు లేదంట. అటుదే దోషమే లేను తాళ్వాదిహిల్ దోషమే లేన పూర్వాచారులు. అయితే ఇది ఇంకో వస్తూ ఉండదు, అది పైగా చెప్తాను. అటైతే ఆళ్వారు పాసురానికి వ్యాఖ్యానం చేసిన ఎవరు ఆచార్యులు అంటారు. తాళ్వాది మిల్కురవర్ ఆళ్వార్ పాసురానికి వ్యాఖ్యానం ఎన్ని మహనీయులు చేశారు. ఆ మహనీయులకి ఇది పల్లాండు. అటైతే ఆళ్వార్లు అవతారం చేశాడు, వాళ్ళు సేవించేసి వాళ్ళు నేరుగా బయలుదేరి దీనికి పోయారు శ్రీవేగం పోయి చేరిపోయారు. చేరిన తర్వాత దానికి పాసురంలో ఇది చెప్తుంది ఎలా తెలుస్తుంది? ఎట్లా స్వామి తెలుస్తుంది? స్వామి మాకు ద్రావిడ భాష తెలుసుండి, నేర్చుకుని నేనే పాసురం చూసి చెప్తానంటే ఏదో అవుట్లైన్ చెప్పచ్చు. లోపల ఏమి ఆళ్వారు ఏ అభిప్రాయంలో అక్కడ శాస్త్రం ఈ ప్రకారం చేయించరు పూర్తిగా తెలవదు. అది తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం దగ్గర పోతే కానీ లేతే తెలియదు. నాకు బాగా తెలుసు స్వామి, నేను ద్రావిడ భాష తెలుసుకున్నది ఏంటంటే ఆళ్వార్ లాభంలో ఇన్నర్ మీనింగ్ దానిగా స్వాపదేశం పేరు. ఒక శబ్దం చెప్పి ఉంటుంది, ఆ శబ్దానికి ఎన్నో అర్థాలు ఉంటుంది. మన పైకేట 2-3 అర్థం తెలుసుకుంటాం అంతే. ఆ ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలా, స్వాపదేశం తెలుసుకోవాలా, ఎన్నో అర్థాలు లోపల ఉంటాయి అదన్నీ తెలుసుకోవాలా. ఇదంతా ఆళ్వార్లే ప్రత్యక్షం. నువ్వు ప్రార్థన చేయిస్తున్నావా, నేనే చెప్తారా? చెప్పరు. ఇది ఎట్లా స్వామి ఎట్లా ఇదంతా ఎవరు చెప్తారు? ఆచార్యులు చెప్తారు. ఆళ్వార్ తిరువుళ్ళ ఇది అని చెప్పి ఆచార్యులు చెప్తారు కదా. ఆ ప్రకారం అప్పుడు ఏం చేయాలా? ఆళ్వాళ్ళకి ఎంత వైభవం ఉండదో అదే వైభవం వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్యాలకు ఉండదు. బాగా తెలుసుకోండి. ఆళ్వాళ్ళకి ఎంత వైభవమో వాళ్ళకి ఎంత గౌరవిస్తామో ఆళ్వారు స్వామి నమ్మాళ్వార్ అని సేవిస్తాం, తిరుమంగయాళ్వార్ సేవిస్తాం. అదే ప్రకారం ఇక్కడ ఎవరు నంజీయ நம்பில்லை பிரியவாச்சான் பிள்ளை వాదికేశ్వర అழగే మనవాల జీయర్ తిరుక్కురగ పిరాన్ పిల్లాన్ అని చెప్పి ఇంత మందిలో వ్యాఖ్యానకర్త ఉన్నారు కదా. వాళ్ళంతా ఆళ్వార్లు ఎట్లా గౌరవిస్తామో అదే ప్రకారం గౌరవించాలి. ఇది ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి పెయ్యరు. వాళ్ళు ఇచ్చేసి పెద్ద కూడా మనకి ఇన్ని అర్థం తలవాలి కదా. అది వీళ్ళు లేకపోతే తెలవదు కదా. అందువల్ల వాళ్ళకి పల్లాన్ని సేవించేది మన కర్తను. వాళ్ళు ఎవరు స్వామి? వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పారు అరుల్ పెట్ట నాదముని, అరుల్ పెట్ట నాదుని అంటే నీ ఇంట్లో
ఈ పాదం పైన రాబోతుంది. అరుள் பெற்ற நாதமணி முதலான தேசிகர எல்லாம் పేదమనవి ఉండు పేసుంటారు. అప్పుడు నమ్మాళ్వార్ ఆయన ఎక్కడ పెట్టాడు? నమ్మాళ్వారిని అరుள் பெற்ற, నమ్మాళ్వ అరుள் అంటే కృపై. అప్పుడు చెప్తాను కదా, అరుள் கொண்டாடும் అడియవరిన్బిడ అరుళినాన వరుమరయన్ పొరుள் అరుள் కొండు ఆయిరం. ఇదంతా మనం చూసినాము కన్నిన్ చిరుతాంలో. అది అరుள் అంటే కృప అని పేరు. అట్లాంటి కృప నమ్మాళ్వారి కృప ఎవరికి వచ్చింది? నాదముని కులానికి ఏం పేరు తెలుసిన? సొట్టె కులం అని పేరు. నాదముని కులానికి పేరే సొట్టె కులం. ఆ సొట్టె కులంలో అవతారం చేసిన నాదముని ఆయన ఏం చేశాడు? ఆయనగా ప్రధానంగా ఎవరు ప్రదానం చేసుకున్నారు? ఆ నమ్మాళ్వారు అనుగ్రహం చేసుకున్నారు కదా. అట్లాంటి ఆ నాదముని ప్రారంభించి మిగతా ఉండే పూర్వాచార్యులు ఆ పూర్వాచార్యులు ఎవరు ఉంటే ఎవరెవరు ఈ పాసరాలను చెప్తున్నారో వాళ్ళందరూ చెప్పచ్చు. మనల్ని కూడా చేర్చుతో చెప్తున్నాడు. తాళ్వాది మేల్ కొరవర్ తాంబాడి అంటే ఎవరుంటే ఎవరెవరు ఈ పాసరాన్ని చెప్తున్నారో, స్వామి నేను చెప్తే నాకుండదా ఈ పాసరం మనకు కూడా అప్లికబుల్ గా, మనకు కూడా అప్పుడంటే ఆ ప్రకారం మన ఆచార పర్యంతం, మనకి ఆచారం ఉంటారు కదా, ఆ ఆచార పర్యంతం పూర్తిగా ఇది చెప్తుంది. అప్పుడు తాళ్వాది మిల్ కురవర్, అప్పుడు నాదముని ఏమి యామనముది ఏమి వాళ్ళు ప్రారంభించి ఆచార్య పర్యంతం ఇప్పుడు నాదముని యామునముని రామానుజముని చెప్తారు స్వామి. అదే ప్రకారంగా, ఎందుకంటే ఇది చెప్పడం అంటే వాళ్ళు చెప్పింది నాదముని యామునముని రామానుజముని అంటే వాళ్ళు చెప్తేనే ఏం చేయాలంటే ఎంబార్ బట్టర్ నంజియర్ నంబిల్లే వెడక తిరివిది పిల్లై లోకాచార్య ఇంతవరకు రావాలి, పూర్తిగా రావాలి, వాళ్ళని తెలుసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు దీంట్లో తాళ్వాది ఇల్ అంటారు. తాழ்வு ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై, ఈ మూడు శబ్దాలు చాలా ముఖ్యం. తాழ்వు అంటే అదే మంచిది కాదండి, అది మంచిది కాదు, అది తాழ்வு తాழ்వాది అదే తాழ்வு ఇల్లామై అంటే తాழ்వు లేదు, ఏం మంచి అట్లా కాదండి, తగ్గు రకం కాదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది, బాగుండదు. ఇది రెండోది. మూడవది తాழ்வு ఆది ఇల్లామై అంటే దానికన్నా ఇది ఇంకా గొప్పది. అప్పుడు మూడు ఎత్తుకున్నాడు, తాழ்வு ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై. ఈ ప్రకారం ఉండదా స్వామి? ఈ ప్రకారం ఏంటి ఈ సాయంకాలం చూపుతాం అది. అయితే ఈ ప్రకారం మనం ఒక పాసన మనం చూస్తున్నాము. ఎక్కడ తెలుసా? తిరుప్పావైలో చూస్తున్నాము. వస్తున్నాయి స్వామి, ఏం లేదు, 28వ పాసనం. కరవే కల్పించండి కాలం చెందులో పాసనం ఉన్నాయి కదా. ఆ పాసనంలో అది ఒండ్రు ఇల్లాద ఆ కులంలో శబ్దం వస్తుందా? ఆ శబ్దంలో దాంట్లో అరివిల్లాద, అరు ఒండ్రిల్లాద, అరివి ఒండ్రమిల్లాదని చెప్పి మూడు శబ్దాలు. ఆ మూడు శబ్దాలు ఎట్లా అక్కడ అర్థం చూసాము. అదే ప్రకారం తాழ்வு ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై. దీనికి ఏమిటంటే ఆళ్వాళ్లకు అరుళిచ్చేలకు అంత వైభవం లేదు. ఆచార్యులకు ఉన్న వైభవం అంటే ఏ కొరత అనేదే లేదు, ఒక్కరవంతా కూడా లేదు, ఒక నలుసు లేదు. అట్లయితే ఏంటో అది ఏంటిది? ఏంటంటే సాయంకాలం చూస్తాం ఆశ్చర్యమైన తాళ్వాది మేలు కొరవర్ తాంబాడికి ఆశ్చర్యంగా తిరిగిసిపోతారు స్వామి. లోకం ఏమనేది చూస్తాము. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆళ్వారి పెరుమానార్థియ తిరువిలేషణం, ఆచార్యం తిరువిలేషణం, భాగవతా తిరువడిగలే శరణం.